అసలు అన్నీ అడక్కముందు ఒక సాంగ్ పాడు బ్రో. యాక్చువల్లీ అందులో నేను పాడిన పాట నీలి నీలి ఆకాశమే. సో దాంతో స్టార్ట్ చేద్దాం. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నెలవంకను ఇద్దామనుకున్నా, నీ నవ్వుకు సరిపోదంటున్నా, నీ నవ్వుకు సరిపోదంటున్నా. ఫస్ట్ సెలెక్ట్ అవ్వగానే నీ ఫీలింగ్ ఎట్లుండే బ్రో? రియల్లీ నిజం చెప్పాలంటే అది ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు. అది సెలెక్టెడ్ అని అన్నారు, అప్పుడు ఎట్లుంది ఫీల్? ఎట్లుంది? అది ఒక హైలో ఉంది నిజంగా చెప్పాలంటే. చాలా అప్పటి వరకు పడ్డ కష్టాన్ని అంటే ఏమంటే భయం? అమ్మాయిలు అంటే భయమా లేకపోతే లవ్ అంటే భయమా? ఒకప్పుడు అమ్మాయిలని లవ్ చేస్తే వదిలేస్తారనే భయం ఉండేది. ఇప్పుడు నిజంగానే వదిలేస్తారేమో. అంటే ఇప్పుడున్న సమాజం మాటలు రావంటూనే చందమామని చేసేసినావు అమ్మాయిని. సో ఒకవేళ పాట రూపంలో చెప్పాల్సి వస్తే, అందమైన లోకం అందులో నువ్వు అద్భుతం, అందుకేగా నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం, మేబీ చూసి ఏ అమ్మాయి అయినా చూసింది అనుకో, నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చేస్తాం కింద. మీరు కూడా ఒక సింగర్ కాబట్టి ఎట్లా అనుకుంటున్నారు? అంటే నిజం అనుకుంటున్నారా లేకపోతే అబద్ధం అయి ఉండొచ్చా? అది నాకు క్లారిటీ ఇది. నిజం చెప్పాలంటే నేను మీరు నమ్ముతున్న నంబరు. అంటే ఇంత పెద్ద వాళ్ళంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టార్డమ్ ఉంది వాళ్ళకి, నేషనల్ అవార్డు విన్నర్స్ కూడా వాళ్ళు. అంటే వాళ్ళ మీద ఒక అలిగేషన్ చేస్తే అంటే ఇప్పుడు కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే, ఆ అమ్మాయి మాట్లాడింది ఒకటైతే సోషల్ మీడియా నమస్తే, నేను కిట్టు. వెల్కమ్ టు బిఆర్కే ఎక్స్క్లూజివ్. నీలి నీలి ఆకాశం అని స్టార్ట్ చేసి ఆకాశమే హద్దుగా అంటూ వెళ్ళిపోయి జడ్జెస్ని, ఆడియన్స్ని ఒక ఊపి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్న ఒక సింగర్ మనతో పాటు ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, ఒకసారి ఆయనతో మాట్లాడదాం. హలో బ్రో. హాయ్. హాయ్ బ్రో. నీ పేరు చెప్పాల్సిన అవసరం లేదు, విక్రమ్. ఎందుకంటే నువ్వు అందరికీ తెలిసే ఉంటావు కాబట్టి. బేసిక్గా అసలు అన్నీ అడక్కముందు ఒక సాంగ్ పాడు బ్రో. యాక్చువల్లీ అందులో నేను పాడిన పాట నీలి నీలి ఆకాశమే. సో దాంతో స్టార్ట్ చేద్దాం. నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా, మబ్బులు నిన్నే కమ్మేస్తాయని మానేస్తూ ఉన్నా, నెలవంకను ఇద్దామనుకున్నా, ఓ నీ నవ్వుకు సరిపోదంటున్నా. సూపర్ బ్రో. థ్యాంక్ యూ. ఎట్లా స్టార్ట్ చేసినావు బ్రో? అంటే నీ సింగింగ్ కెరీర్ అనేది ఎట్లా స్టార్ట్ అయింది? యాక్చువల్లీ నాకు చిన్నప్పటి నుంచి, నాకు స్కూల్ ఏజ్ నుంచి నాకు సింగింగ్ అనేది ఇష్టం అన్నమాట బాగా. సో అలా ఇంట్రెస్ట్తో దెన్ 10th వచ్చినప్పుడు, 10th ఇంటర్కి వచ్చిన తర్వాత ఆడిషన్స్కి అటెండ్ అవ్వడం. పాడతా తీయగా, బోల్ బేబీ బోల్ అని. పాడతా తీయగా అటెండ్ అయినావా? అన్నిటికీ. అంటే నేను ఇంటర్ నుంచి ఆడిషన్స్కి అటెండ్ అవ్వడం స్టార్ట్ చేశాను. అప్పుడు ఎప్పుడు సెలెక్ట్ కాలేదు. దెన్ అలా చేస్తూ అది 2021లో జీ తెలుగు సరిగమపకి సెలెక్ట్ అయ్యా. ఫస్ట్ సెలెక్ట్ అవ్వగానే నీ ఫీలింగ్ ఎట్లుండే బ్రో? రియల్లీ నిజం చెప్పాలంటే అది ఏ ఇంటర్వ్యూలో చెప్పలేదు. అది నార్మల్గా నేను అన్ని ఇయర్స్ నుంచి ట్రై చేస్తూనే ఉన్నా. నేను ఇక వద్దు, ఆడిషన్స్ ఇక మనకి అవ్వట్లేదు, ఇది వదిలేద్దాం అనుకున్న టైంలో ఎందుకులే మనల్ని సెలెక్ట్ చేయరేమో, అంత ప్రాసెస్ వేరే ఉంటుందేమో అని నేను గివ్ ఇద్దాం అనుకున్నా. సరే అని ఎందుకో అప్పుడు సడన్గా నేను ఆన్లైన్ ఆడిషన్ ఇవ్వడం, దెన్ వాళ్ళు కాల్ చేయడం, నేను షాక్ అయ్యా. విక్రమ్ యు ఆర్ సెలెక్టెడ్ అంటే అది ఆ ఫీలింగ్ చెప్పలేంది రియల్లీ. అంటే ఎట్లా అనుకున్నా? ఫస్ట్ కాల్ రాగానే సెలెక్టెడ్ అని అన్నారు, అప్పుడు ఎట్లుంది ఫీల్? ఎట్లుంది? అది ఒక హైలో ఉంది నిజంగా చెప్పాలంటే. చాలా అప్పటి వరకు పడ్డ కష్టాన్ని, అప్పటి వరకు మనం ట్రై చేసిన ప్రయత్నం మొత్తం ఒకేసారి మంచి బూస్టింగ్ ఇచ్చింది అనమాట. అంటే కాన్ఫిడెంట్ లెవెల్ పెరిగింది దాంతో. ఇంకా అంటే సూర్యాపేట నేను విన్నా. అంటే సూర్యాపేట నుంచి హైదరాబాద్ వచ్చినావు. అంటే సూర్యాపేటలో ఏం చేస్తుండే హైదరాబాద్ రాకముందు? సూర్యాపేటలో స్టడీస్ అండి. నేను
ఇంటర్ 10th ఇంటర్ డిగ్రీ బీఎస్సీ నాది కంప్యూటర్ సైన్స్, అక్కడే కంప్లీట్ చేశాను. దెన్ హైదరాబాద్కి నార్మల్గా ఎస్ఐ కోచింగ్ కానిస్టేబుల్ కోచింగ్ తీసుకున్నాను. ఆఫ్టర్ బీఎస్సీ హైదరాబాద్కి వచ్చేస్తా 2015. అంటే సూర్యాపేట ఎస్వి డిగ్రీ కాలేజ్లో డిగ్రీ చేసినావు. అవును. మరి లవర్కి ఇట్లా గర్ల్ ఫ్రెండ్ కనీసం లేదా? అంటే ఉండేది ఉండేదా? బట్ అందరికి జరిగేది అంతే. అది బ్రేకప్ అయిందా మరి? తర్వాత ఇప్పుడు నువ్వు ఫస్ట్ బ్రేకప్ అయిపోయింది, ఇప్పుడు నువ్వు సరిగమపాకు వచ్చినావు, మంచి ఫేమ్ తెచ్చుకున్నావు, మళ్ళీ ఏమైనా కాల్స్ మెసేజ్ రావడం ఏమైనా జరిగిందా మరి? లేదండి, రాలేదు. అరే కనీసం మెసేజ్ కూడా అరే హాయ్ అట్లా అంటే ఆ ఫేమ్ వచ్చిన తర్వాతైనా అరే మనోడు ఫేమస్ అయ్యిందని ఆ గర్ల్ ఫ్రెండ్కైనా ఉంటుంది కదా కొంచెం. అది మనది లేదు కదా. ఆ అమ్మాయిది ఎక్కడ? అంటే అవన్నీ అంటే నార్మల్ పర్సనల్, అది కాకపోతే ఉండేది అప్పట్లో. దెన్ బ్రేకప్ అయింది అప్పట్లో. మరి ఇప్పుడు ప్రపోజల్స్, అప్పుడు బ్రేకప్ని బ్రేక్ చేయడానికి? అప్పుడు బ్రేక్ అయింది కాబట్టి ఇప్పుడు మళ్ళీ బ్రేక్ అవుతుందేమో అని మళ్ళీ దాన్ని ఆ పెయిన్ని మళ్ళీ తీసుకోవడం ఎందుకు అన్న ఇదిలో, అంటే మనకు ఒకసారి ఏదైనా తప్పు జరిగినప్పుడు మళ్ళీ అదే రిపీట్ అవుద్ది అని ఒక ఇంటెన్షన్, ఒక భయం ఉంటుంది కదా. సో అదే ఉంది నా లైఫ్లో. అంటే ఏమంటే భయం? అమ్మాయిలు అంటే భయమా లేకపోతే లవ్ అంటే భయమా? ఒకప్పుడు అమ్మాయిలని లవ్ చేస్తే వదిలేస్తారనే భయం ఉండేది. ఇప్పుడు నిజంగానే వదిలేస్తారేమో. అంటే ఇప్పుడున్న సమాజంలో ఇప్పుడు న్యూస్ కానీ ఇవన్నీ చూస్తుంటే పెళ్ళైన వాళ్ళనే వదిలేస్తున్నారు. అది అంటే ఒక ఫేమ్ వచ్చిన తర్వాత నువ్వు సరిగా బాగా ఒక సెన్సేషన్ లాగా నువ్వు మంచి సింగర్ అని బయటకు వచ్చిన తర్వాత బేసిక్గా ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ ఎక్కడే నువ్వు కనిపిస్తే మెసేజెస్ వస్తాయి. అట్లా మెసేజెస్, అమ్మాయిలతో వచ్చిన మెసేజెస్ ఎట్లుంటాయి? నీకు మంచిగా అనిపించిన మెసేజ్ ఏమైనా? మంచిగా అనిపించింది నార్మల్గా విక్రమ్ గారు మీరు చాలా బాగా, అంటే చాలా మంది బ్లెస్సింగ్స్ ఇస్తుంటారు. అంటే ఏంటంటే విక్రమ్ గారు చాలా బాగా పాడుతున్నారు. ఓకే. అంటే అంటే అది ఎవరో ఒకరు అంటారు, అంటే నాదేం చెప్పుకోవడం కాదు, బట్ ఎవరో ఒకరు అంటుంటుంటారు. బాగుంటారు, బాగా పాడతారు, మీకు మంచి లైఫ్ ఉంది, ఆల్ ది బెస్ట్ అండి, గాడ్ బ్లెస్ యూ అంటుంటారు అమ్మాయిలు. అంతేనా? ఇంకేమంటారు బ్రో? ఇంకేమంటారు బ్రో? అంత అంటే ఐ లవ్ యూ ఎవరు చెప్పలేదు, ఇష్టం అని చెప్తారు. లేదు, నేను విన్నా పెళ్ళి చేసుకో అని అడిగారు అని చెప్పేసి. అది అంటారు, ఒక అమ్మాయి అన్నది. ఏమన్నది? నిజమే, వైజాగ్ అమ్మాయి. అది తెలిసినదా తెలియగానే తెలియదు నాకు. అంటే మేబీ మాట్లాడాలని అన్నదా లేకపోతే ఆ అమ్మాయి కానీ టైం అంటే ఏమన్నదో చెప్పు. నార్మల్ మాట్లాడుతుండే, మీరు బాగా పాడతారు, మీరంటే ఇష్టం, మీ వాయిస్ అంటే ఇష్టం అన్నది. తర్వాత సడన్గా ఒకరు పెళ్ళి చేసుకుందామని అన్నది. అమ్మాయి ఎవరో తెలియదు, నా అమ్మాయిని డీపీ చూసినట్టుంది అంతే, అమ్మాయిని చూడలేదు నేను. మనకు ఆల్రెడీ ఒకసారి దెబ్బ తగిలినాక అసలే నమ్మట్లేదు, ఇప్పుడు డీపీ చూసి ఎలా కన్ఫర్మ్ అవుతాం మనం? సో వద్దమ్మా, అసలు మీరు ఎక్కడ ఏంటంటే అమ్మాయి ఇలా మాది ఇక్కడ పలానా ఊరండి అది అంటే, ఏం చదువుతున్నావు అంటే ఇట్లా చెప్పింది, చదువుతున్నా అంటే ఫస్ట్ చదువుకో, మీరు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో మీకు తెలియదు, సడన్గా పెళ్లి చేసుకుందాం అంటే ఎలా కనిపిస్తున్నాను నేను నీకు అని చెప్పేసి అమ్మాయి మెసేజ్ చేయడం ఆపేసింది. తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఆ బ్రేకప్ అయిన తర్వాత లవ్ చేయాలనిపించలేదా మళ్ళీ? అది చెప్తున్నా బ్రో, అనిపించింది, బట్ కాకపోతే ఎందుకులే మనకి మళ్ళీ లైఫ్ మంచిగా వెళ్తుంది, అంటే మంచిగా వెళ్తున్నాడు మళ్ళీ ఎందుకు ఏమో చెప్పలేం. ఎందుకంటే సెలబ్రిటీస్ నమ్మలేం, ఎందుకంటే బయట కెమెరా ముందు ఆన్ కెమెరా ఒకటి చెప్తారు, ఆఫ్ కెమెరా ఒకటి చెప్తారు. అదేం లేదు, నేర్చుకున్నాం అనుకుంటా బాగా. అదేం లేదు, ఉంటే చెప్తా, నార్మల్గా ఉంటే చెప్పొచ్చు, అందులో ఏం లేదు. బట్ కాకపోతే ప్రజెంట్ అయితే ఏం లేదు. తర్వాత థాట్ అంటే చాలాసార్లు అనిపించేది, నేను అఫ్కోర్స్ నేను కూడా ఒక 2-3 అమ్మాయిలకు నేను కూడా ప్రపోజ్ చేయడం జరిగింది, తర్వాత కూడా చేశా. యాక్సెప్ట్ చేసారా మరి? చేయలేదా? తర్వాత అంటే మనకు నచ్చిన మనం ఎవరైతే మనకు నచ్చుతారో వాళ్ళకి మనం నచ్చడం, మనకు అంటే మనల్ని ఇష్టపడే వాళ్ళు మనకు నచ్చరు, మేబీ అదే జరుగుతుంది. అంటే ఎక్కడ డైరెక్ట్గా వెళ్ళి ప్రపోజ్ చేసినావు? ఒకవేళ ప్రపోజ్ చేసినావు అనుకో, ఇప్పుడు చేయాలనుకుంటున్నావు ఎవరికైనా, ఎట్లా చేస్తావు బ్రో? నిజం బ్రో, నిజం. ఒకప్పుడు అది ఉండేది, ఏదో ఫ్లర్టింగ్ అంటారు కదా, అంటే మాట్లాడాలి లేకపోతే ఒక ఇదిలో మాట్లాడేది. బట్ ఇప్పుడు ఏదో మాట్లాడాలంటే నాకు అమ్మాయితో ఎలా మాట్లాడాలి అది రావట్లేదు, అదేదో నాకు అది ఎక్కడికి పోయిందో అర్థం కావట్లేదు. పోన్లే మాటల్లో చెప్పకు, ఓ పాట రూపంలో చెప్పేసి. యాక్చువల్లీ ఒకవేళ నేనైతే ఇప్పుడు ఎట్లా నాకైతే ఫ్లడ్ చేసే అంత మాటలు రావట్లేదు. ఎలా నిజం చెప్పాలంటే నాకు అమ్మాయిల్ని
పోవడం అంత తెలియదు. సో ఒకవేళ పాట రూపంలో చెప్పాల్సి వస్తే ఈ పాట డెడికేట్ చేస్తాను నేను. అందమైన లోకం అందులోన నువ్వు అద్భుతం, అందుకేగా నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం. అందమైన భావం అందులోనూ మొదటి అక్షరం, అందుకేగా నీతో సాగుతోంది చిన్ని పాదం. ఓ చెలి అనార్కలి నీ నవ్వులే దీపావళి, పేరుకే నేనున్నది నా ఊపిరే నువ్వే మరి. చందమామనెవ్వరైనా పట్టపగలు చూడగలరు నిన్ను నేను చూసినట్టుగా. అందమైన లోకం అందులోన నువ్వు అద్భుతం, అందుకేగా నిన్నే కోరుకుంది చిన్ని ప్రాణం. మాటలు రావంటూనే చందమామని చేసేసినావు అమ్మాయిని. ఇంతగానం ఇంకే అమ్మాయిని ఎందుకు యాక్సెప్ట్ చేయదు నేను? మేము ఈ పాటతో చేస్తే అంటే ఇంటర్వ్యూ చూసి మేబీ చూసి ఏ అమ్మాయి అయినా చూసింది అనుకో, నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్ ఐడి ఇచ్చేస్తాం, కింద మెసేజ్ చేసేయండి. చేస్తారు, నాది ఆల్రెడీ వచ్చుంటే, కాకపోతే చెప్పట్లేదు అంతే. నువ్వు అదేం లేదు బ్రో. అంటే ఇంతకుముందు పాడుగా తీయడానికి ఇచ్చినావు అని చెప్పినావు కదా, వెళ్ళినా ఆడిషన్స్కి వెళ్ళినా అని చెప్పేసి. అంటే అక్కడ ఏం జరిగింది మరి ఆడిషన్స్లో? ఫస్ట్ సెకండ్ రౌండ్ వరకు వెళ్తుండే, బట్ ఇక అన్ఫార్చునేట్లీ మరి మనకి వాళ్ళకి కావాల్సింది మన ఆటలు లైక్ వాళ్ళకు కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి కదా. సింగింగ్తో పాటు వాళ్ళు చూస్తారు ఆ స్క్రీన్ మీద ఉంటారా, లైక్ ఎలా చూడడానికి ఎలా ఉంటారు, ఇట్లా ఇది కూడా ఉంటుంది అన్నీ చూస్తారు. డెఫినెట్లీ మన సింగింగ్ ఎలా పాడుతున్నాం అనే దాంతో కాకుండా కూడా మన బిఫోర్ మన డ్రెస్సింగ్ అని మనం అన్నీ చూసేది ఇస్తారు. ఒకవేళ సింగింగ్ బాగుండి అక్కడేం పాట పాడినా బ్రో ఆడిషన్స్లో? అయ్యో సాంగ్ పాడా. అంటే రీసెంట్గా బిఫోర్ సరిగమపక ముందు పార్టిసిపేట్ చేశా. ఇది గజరాజు మూవీలో సాంగ్ పాడా. అయ్యయ్యో ఆనందమే ఏదో ఏదో ఆరంభమే, వన్నె వాన విల్లులే నన్ను కోరి చేరెనే, వలపు పూల జల్లులో తనువు తడిసిపోయేనే, ఏదో ఒక ఆశ నీవే నా శ్వాస. అయ్యయ్యో 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 అయ్యయ్యో. అంటే నువ్వు సరిగమప కంటే ముందే ఆడిషన్ పాడితే ఇచ్చాను. నేను యాక్చువల్లీ ఎందుకు నేర్చుకోవాలంటే రీజన్ ఉంది. అఫ్కోర్స్ ఇప్పుడు చాలా మంది అనుకుంటారా నేర్చుకోకుండా అలా ఎలా వచ్చారంటే, మనకి సింగింగ్ షోలో పార్టిసిపేట్ చేయాలంటే పర్టికులర్గా సంగీతమే రావాలని అయితే లేదు. ఓకే, మనకు సాంగ్ కరెక్ట్ పాడాలి, మినిమం దాని బేసిక్స్ తెలిసి ఉండాలి. అంటే మొత్తం సంగీతం రావద్దు అని లేదు. మనకు బిఫోర్ ఏదైనా ఆడిషన్లో పార్టిసిపేట్ చేసే ముందు మనకు దాని గురించి తెలిసి ఉండాలి. ఓ ఇది శృతి అంటే ఇది, లేకపోతే కొన్ని బేసిక్స్ ఉంటాయి కదా, ఆ పిచ్ కానీ ఇవన్నీ తెలుసుంటే మనం డెఫినెట్లీ అందులో సెలెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఏది లేకుండా నాకు 10 పాటలు వస్తాయి నేను పాడగలుగుతాను అనుకుంటే అది మేబీ అది కష్టమేమో, బట్ మినిమం బేసిక్స్ అయితే తెలిసి ఉండాలి. ఈ పాడుతా తీయగారికి నీతో పాటు వచ్చిన వాళ్ళు ఎవరైనా సింగర్స్ వాళ్ళు సెలెక్ట్ అయ్యారా మరి? అప్పుడు నాకు ఎవరు తెలియదు బ్రో. నేను నా ఫస్ట్ సరిగమపాలనే నేను సెలెక్ట్ అయింది. నేను నిజం చెప్పాలంటే మొన్న రీసెంట్గా ఇది ఇప్పుడు పాడుతుంది ఇప్పుడు వస్తుంది కదా, దానికి కూడా వెళ్ళా, బట్ మరి ఎందుకు సెలెక్ట్ అవ్వలేదు. అంటే దీంట్లో అందులో ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? పోనీ ఉన్నారు. ఎవరున్నారు అంటే ఫ్రెండ్స్ కాదు, తెలిసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళతో ఎప్పుడు నాకు పర్సనల్గా ఇంటరాక్షన్ పరిచయం లేవు, బట్ మాట్లాడుతుంటాం. నార్మల్ ఎప్పుడైనా ఇన్స్టాగ్రామ్లో వాళ్ళు ఏదైనా పెట్టినప్పుడు నేను బాగుంది ఏం చెప్తుంటారు వాళ్ళు పాడుతా తీయగా షో గురించి? బాగానే ఉంటుంది అంటారు నార్మల్గా, అన్ని షోస్లో ఉన్నట్టు ఉంటుంది అక్కడ కూడా. అంటే రీసెంట్గా ప్రవస్తిక ఇష్యూ మీకు తెలిసే ఉంటుంది నాకు తెలిసి. అంటే ఏంటి ఇట్లా నిజంగానే ఈ రియాలిటీ షోస్ ఏవైతే ఉన్నాయో సింగింగ్ షోస్ కానీ ఇట్లాంటి వాటిల్లో డిస్క్రిమినేషన్ చేయడం కానీ, లేకపోతే మీరు అన్నట్లు స్క్రీన్ ప్రెజెన్స్ కూడా చూస్తారు, ఎట్లున్నారు వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ ఏంది. అమ్మాయి కూడా నాకు తెలిసి
ఇంతలా ఉంది ఈ అమ్మాయికి ఏం డ్రెస్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు. అది నిజం చెప్పాలంటే ఆ అమ్మాయి మాట్లాడిన ఫుల్ వీడియోస్ ఇప్పుడు ఏదో అవుతుంది కదా కాంట్రవర్సీ. దాని గురించి నేనైతే చూడలేదండి. ఫుల్ వీడియోస్ అయితే నేను ఎక్కడ చూడలేదు. కాకపోతే అమ్మాయి చెప్పిన దాంట్లో కొన్ని పాయింట్స్ నార్మల్గా ఫేవరెటిజం అనేది మేబీ ఉంటుందే అనుకుంటాను నేను కూడా. ఉండదా? ఉంటుంది జడ్జెస్కి. జడ్జెస్ కానీ చెప్పాను నేను. అక్కడ నేను జడ్జెస్ గురించి మాట్లాడట్లేదు. నార్మల్గా రియాలిటీ షోస్ మనకి ఎక్కడే ఉంటుంది స్కూల్స్. నిన్న ఏదో ఒక కాలేజ్కి అరోరా సంథింగ్ ఏదో కాలేజ్ గెస్ట్కి వెళ్ళారు. వాళ్ళ దగ్గర కూడా ఇదే టాపిక్ వచ్చింది. లేదు విక్రమ్ గారు ఎక్కడైనా ఉంటుంది. నార్మల్గా ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్ అయినా ఏదైనా ఒక మేనేజర్ కానీ సంథింగ్ ఎవరికైనా ఫేవరెటిజం అనేది ఉంటుందేమో అనిపిస్తుంది నాకు. మేబీ అది అంటే అమ్మాయి వెళ్ళినప్పుడు జడ్జెస్ టార్గెట్ చేయడం, వాయిస్ బాగోదని చెప్పడం. ఇప్పుడు జనాలు చూసే వాళ్ళకి ఇప్పుడు మీరున్నారు, మీరు పాడుతుంటే ఇప్పుడు ఇందాక నేను అయ్యయ్యో అంటూ నాకు ఏదో ఫీల్ వచ్చేసిందని ఎట్లా అంటే జనాలు ఫీల్ అవుతారు. నిజం చెప్పాలంటే జడ్జెస్ ఎప్పుడు కూడా ఇప్పుడు నేను సరిగమపాలో పార్టిసిపేట్ చేసి కూడా జడ్జెస్ ఎప్పుడు కూడా మనకి మన డ్రెస్ చూసి కానీ మన కట్అవుట్ చూసి అలా జడ్జిమెంట్ చెప్పారు. వాళ్ళు ఎప్పుడైనా కరెక్టే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నేత నమ్ముతా జడ్జెస్ని మనం అప్పుడు కూడా రాంగ్ అనట్లేదు. మరి ఎందుకు ఇట్లా బయటకు వచ్చి ఒక సింగర్ చెప్పిందంటే యాజ్ ఏ సింగర్గా అది నీకు కూడా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మీరు కూడా ఒక సింగర్ కాబట్టి ఎట్లా అనుకుంటున్నారు? అంటే నిజం అనుకుంటున్నారా లేకపోతే అబద్ధం అయి ఉండొచ్చా? అది నాకు క్లారిటీ ఇది. నిజం చెప్పాలంటే మీరు నమ్ముతారు నేను ఏ రియాలిటీ షోస్ కూడా చూడను. సింగింగ్ షోస్ యాక్చువల్లీ నేను పార్టిసిపేట్ చేస్తా, నేను పాడుతుంటా కదా. నార్మల్గా ఎప్పుడో ఒకసారి చూస్తుంటా, నార్మల్గా ఏదన్నా చూస్తుంటా. కానీ అదే పని రెగ్యులర్గా ఎపిసోడ్ చూడడం దాన్ని ఫాలో అవ్వను నేను. అది మాత్రం షూర్ డెఫినెట్లీ. సో నాకు దాని గురించి అంటే మా షోలో జరిగింది నార్మల్గా మా షోలో ఉన్నట్టు ఎక్కడైనా ఒకేలా ఉంటుందండి. మేబీ మరి అక్కడ ఎలా ఉందో నాకు తెలియదు. జడ్జెస్ విషయంలో అయితే ఎప్పుడు మనం తప్పుపట్టలేం. అది జడ్జెస్ని మనం ఏమనడానికి లేదు, ఛాన్స్ అయితే లేదు. మేబీ అక్కడ మరి అంటే సునీత గారిని కానీ చంద్రబోస్ గారిని కానీ కీరవాణి గారిని కానీ పర్సనల్గా ఎవరైనా కలిసినావా బ్రో? నేను చంద్రబోస్ అని కలిసా. ఎట్లుంటాడు ఆయన పర్సనాలిటీ? ఎలా ఉంటుంది? చాలా బాగా మాట్లాడతారు. నాకు అంటే నార్మల్గా నేను ఎప్పుడైనా సాంగ్స్ పాడినప్పుడు నేను వాట్సాప్లో షేర్ చేస్తాను. సార్ ప్లీజ్ సార్ ఒకసారి వినండి, ఏమైనా ఉంటే చెప్పండి సార్. అంటే మనం ఎదుగుతున్నాం కదా, సో ఏదైనా ఉంటే చెప్పండి సార్, నాకు ఏదైనా ఛాన్స్ ఇప్పియండి సార్ అని మాట్లాడతాను. సార్ ఎప్పుడు కూడా నాకు లేట్ అయినా కూడా మంచిగా రెస్పాండ్ అవుతారు. చాలా మంచి ట్రీట్ చేస్తారు. విక్రమ్ చాలా బాగా పాడుతున్నావు, ఇంకా కొంచెం ప్రాక్టీస్ చేయ. సునీత గారిని కలిసారా? లేదండి. బేసిక్గా ఆవిడకి ఎక్కువ అంటే ఆ ప్రౌడ్నెస్ ఉంటుంది కొంచెం ఎక్కువ అని చెప్పేసి నేను కూడా వింటున్నా. ఈ మధ్య కమెంట్స్ అవి చేస్తున్నారు జనాలు, అది ఇది అని చెప్పేసి. సునీత గారి మెంటాలిటీ గురించి కానీ కొంచెం తెలుసా? తెలియదు, ఎప్పుడు నేను కలవలేదు. ఓన్లీ చంద్రబోస్ సార్నే నేను చంద్రబోస్ సార్ నార్మల్గా వాట్సాప్లో అప్పుడు ఏదైనా పాడినప్పుడు పంపించే తప్ప అంతే. నేను పర్సనల్గా అయితే ఏ సింగర్ని మ్యూజిక్ డైరెక్టర్ని కలవలేదు. అంటే ఇంత పెద్ద వాళ్ళంటే ఇప్పుడు ఆల్రెడీ ఒక స్టార్డమ్ ఉంది వాళ్ళకి, నేషనల్ అవార్డు విన్నర్స్ కూడా వాళ్ళు. అంటే వాళ్ళ మీద ఒక అలిగేషన్ చేస్తే అంటే ఇప్పుడు కొంతమంది ఎలా మాట్లాడుతున్నారంటే ఆ అమ్మాయి మాట్లాడింది ఒకటైతే సోషల్ మీడియాలో వాళ్ళు ఎక్స్పోజ్ చేసే విధానం వేరేలా ఉంది. ఆ అమ్మాయి తన పేరుని చెప్పుకుంటుంది బట్ ఎవరి గురించి మాట్లాడట్లేదు. బట్ కాకపోతే సోషల్ మీడియాలో కొంతమంది దాన్ని బేస్ చేసుకొని అదే పనిగా ఆ అమ్మాయి ఇలా అన్నారు, జడ్జెస్ ఇలా అన్నారు, ఆ అమ్మాయి ఇలా అన్నది. అది ఎంతవరకు ఫేక్ ఎంతవరకు నిజమని నాకు కూడా తెలియదు. అంటే ఎలా ఉంటుంది సింగింగ్ రియాలిటీ షోస్లో? సరిగమపాల ఎలా ఉంటుంది? మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసామండి. మాకు ఎక్కడ కూడా అంటే ఫేవరెటిజం అని నేను విన్నా, కానీ నాకు ఎక్కడ మా షోలో అయితే నాకు కనిపించలేదు. మరి నార్మల్గా నేను అఫ్కోర్స్ నేను చాలాసార్లు బయట కూడా చాలామంది అంటుంటారు ఎందుకురా సింగింగ్ షోస్ అంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళని తీసుకుంటారు, బ్యాక్గ్రౌండ్ ఉండాలి, పైసలు ఉండాలి. నిజంగానే ఉండాలి అంత బ్యాక్గ్రౌండ్ పైసలు అన్నీ అవసరం ఉంటాయి అంటే నాకు సమ్టైమ్స్ నాకు అనిపిస్తుంది. నా ఫీలింగ్ ఏంటంటే తెలిసిన వాళ్ళని అయితే డెఫినెట్లీ ఇప్పుడు నేను ఒకవేళ నేను పెద్ద ఇప్పుడు ఆ ఛానల్లో నేను పెద్ద పొజిషన్లో ఉన్నా, లేకపోతే ఆ షో సంథింగ్ ఆ షోకి నేను ఏదన్నా అందులో నాదేదన్నా పార్ట్ ఉంది అనుకోండి, మా ఇంట్లో ఎవరైనా బాగా పాడితే అఫ్కోర్స్ నేను తీసుకుంటా కదా, అది ఉంటుంది.
అది ఉంటుంది. ఫేవరెటిజం అనేది ఒకటి ఉంటుంది. రికమెండేషన్ ఫేవరెటిజం అది ఏదైనా అవ్వచ్చు, మేబీ ఉంటాయి. జడ్జెస్ ఎట్లుంటారు, బయాస్డ్ ఉంటారా లేకపోతే పర్టికులర్ పర్సన్స్కి ఎక్కువ సపోర్ట్ చేయడం అట్లాంటిది ఏమి ఉండదు? అస్సలు ఉండరు జడ్జెస్, అలా ఉండరు. మేబీ అది నా ఉండరు. నేను చూసినంత వరకు అయితే అలా ఉండరు. కరెక్ట్ జడ్జిమెంట్ ఇస్తారు జడ్జెస్. మేబీ బ్యాక్గ్రౌండ్లో ఏమన్నా డైరెక్షన్ కానీ లేకపోతే ప్రొడక్షన్ అలాంటివి ఏమైనా ఉంటే మనకు తెలియదు, కానీ అక్కడ ఉంటాయి ఫేవరెటిజం. బ్యాక్ ఎండ్లో ఉంటే ఫేవరెటిజం ఉండొచ్చు, బ్యాక్ ఎండ్లో. కానీ జడ్జెస్ విషయంలో మాత్రం ఉండదు. అంటే మీకు ఏ సపోర్ట్ లేదు కదా? నాకైతే ఏ సపోర్ట్ లేదండి. ఏ సపోర్ట్ లేకుండానే నిజంగా నాకు ఎవరు తెలియదు అసలు. నాకు మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ అసలు మా ఇంట్లో ఎవరు పాడేవాళ్ళు లేరు, అండ్ మాకు తెలిసిన వాళ్ళు కూడా లేరు నాకు బేసిక్గా. ఓకే. నేను హైదరాబాద్కి వచ్చి నార్మల్గా ఈ ఫిలిం నగర్, కృష్ణనగర్ మొత్తం నడుచుకుంటూ తిరిగా 2015 to 18-19 వరకు. నాకు అప్పుడు బైక్ కూడా లేదు. బస్ ఎక్కడమా లేకుంటే కృష్ణానగర్ ఎక్కడెక్కడ స్టూడియో ఉంది తిరగడం, వాళ్ళ వీళ్ళు నడుకోవడం, అడగడం వల్ల నాకు బిఫోర్ సరిగమపానే అదే చిన్న చిన్న రికార్డింగ్స్ షార్ట్ ఫిలిమ్స్లో పాడా నేను. రికార్డింగ్ ఫస్ట్ షార్ట్ ఫిలిమ్స్ స్టార్టింగ్ నేను బిఫోర్ సరిగమపానే నేను పాడడం స్టార్ట్ చేశాను స్టూడియోస్లో. ఆ ఎక్స్పీరియన్స్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది నాకు. ఓకే. స్టూడియో ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది మనకు, స్టేజ్ టీవీ రియాలిటీ షోలో పాడే స్టేజ్ మీద రెండు వేరే ఉంటుంది, చాలా డిఫరెన్స్ ఉంటుంది రెండింటికి. ఫస్ట్ షార్ట్ ఫిలిం నువ్వు పాడింది ఏంటి బ్రో? అది సంథింగ్ ఆ పేరు గుర్తులేదంటే నిజంగా, సారీ. ఓకే, చాలా ఇయర్స్ అయిపోయింది. చాలా ఇయర్స్, 2016-17లో పాడి. అంటే నువ్వు సెలెక్ట్ అయ్యావు అని తెలిసింది, సెలెక్ట్ అయిపోయావు, నీకు ఒక సాంగ్ ఇచ్చేసారు, సడన్గా వెళ్ళి నువ్వు స్టేజ్ మీద పాడాలి. ఫస్ట్ టైం నువ్వు సాంగ్ స్టేజ్ మీద పాడినప్పుడు నీ ఫీలింగ్ ఎట్లుండే? నీకు ఫియర్ అనిపించలేదా మరి? నాకేంటంటే నాకు చిన్నప్పటి నుంచి స్టేజ్ ఫియర్ లేదు. ఓకే. నేను నా డిగ్రీ చదువుకునేటప్పుడు కూడా నేను స్కూల్ ఏజ్ నుంచే నాకు కొంచెం పాటలు పాడడం, డాన్స్ చేయడం, డాన్స్ కూడా వస్తుంది, డాన్స్ వచ్చేది అప్పట్లో. కానీ ఇప్పుడు అమ్మ ఏమైనా బాడీ సహకరించట్లేదా? అలానే కాదు, చిన్నప్పుడు నేను ఫస్ట్ డాన్స్ బాగా చేసేది నేను సింగింగ్ కంటే ముందు. దెన్ అలా 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 ఓకే. పోన్లే, అంటే డాన్స్ మీద మక్కువతో నువ్వు డీకి పోలే, లేకపోతే నీ గొంతు మిస్ అయ్యే వాళ్ళు చాలా మంది. అఫ్కోర్స్ డీకి వెళ్తే అందరూ ఏమంటారు, నా డాన్స్ ఇంకో అదే పెద్ద అదేమో అంత బాగా చేస్తాడు. అంటే నార్మల్గా మన పిల్ల బచ్చాగా ఉన్నప్పుడు నార్మల్గా చేసేవాళ్ళం. దెన్ సింగింగ్ పాడుతున్న కొద్దీ డ్యాన్స్ చేయడం, చిన్నప్పుడు ఆ పాట అన్నిటి వల్ల నాకు బాగా ధైర్యం. నేను డిగ్రీలో నేను ఏబీవీపీలో చేశాను ఒక 1.5-2 years. అప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా, ఇప్పుడు సూర్యాపేట, నల్గొండ రెండు వేరు వేరు డిస్ట్రిక్ట్స్. అప్పుడు ఉమ్మడి నల్లగొండ జిల్లా ఉన్నప్పుడు నేను ఏబీవీపీ జిల్లా సెక్రటరీగా చేశాను. ఓకే. మీటింగ్స్లో మాట్లాడడం, కాలేజ్ ఇట్లా సాంగ్స్ పాడేటోడు బ్రో? పాడేటోడు ఏబీవీపీలో ఉన్నప్పుడు. అంటే ఏబీవీపీ వీళ్ళు ఎట్లుంటారంటే ఇప్పుడు ఇలాంటి పాష్ సాంగ్స్ ఉండవు, ఓన్లీ తెలంగాణ సాంగ్స్. నేను అక్కడ పాటలు పాడలేదు, నేను మొత్తం మేనేజ్మెంట్ లాగా మాట్లాడుతుండేది. కాలేజెస్కి వెళ్ళి బంద్ చేయడం, స్టూడెంట్స్కి స్పీచ్ చేయడం, ఇవన్నీ చేస్తుండే. సో అవన్నీ పెద్ద పెద్దలతో, పోలీస్ వాళ్ళతో అన్నీ మాట్లాడి నాకు అదొక అలవాటు అయిపోయింది. సో కాకపోతే ఒక్క భయం ఉండేది నాకు, సరిగమపాలో ఫస్ట్ సాంగ్ స్టేజ్ ఎక్కుతున్నప్పుడు మనకు ఎక్స్పీరియన్స్ లేదు. అందులోకి వెళ్ళాక మొత్తం లైటింగ్, కెమెరాస్, అసలు ఒక వింత ప్రపంచం. అదొక అంటే మనకు సింగింగ్ అంటే పిచ్చి కదా, ఒక ఆర్టిస్ట్గా మన స్టేజ్ మీదకి వెళ్ళినప్పుడు అదొక స్వర్గంలాగా అనిపించింది నాకు లిటరల్లీ. ఆ కలర్ లైట్స్ అసలు, కానీ చాలా భయం వేసింది. నేను ఆ టైంలో నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అంటే నాకు ఒక ధైర్యం ఉంది, బట్ కాకపోతే నేను సెలెక్ట్ అవుతానా లేదని ఒక భయం మాత్రం పీక్స్లో ఉంది అది. ఓకే. అంటే నాకు ఒకటి ఉండేది చిన్నప్పటి నుంచి, అంటే మన ఇందాక నేను అన్నా కదా, అంటే మనం ఏంటి, మనలో ఏ లోపం ఉంది, మన డ్రెస్ బాగాలేదా, లేకపోతే నేను సరిగ్గా పాడట్లేదా, లేకపోతే ఏముంది నాలో. మేబీ ఇక్కడ చూస్తే ఇండస్ట్రీలో చూస్తే కొంచెం అందరూ బాగా రెడీ అవుతారు, అబ్బాయి బాగా మెయింటైన్ చేస్తారు, మరి మనకి వర్కౌట్ అవుతుందా, నేను పాడగలనా అంటే ఇంత టెన్షన్ వస్తుంది. కానీ నేను నీలి ఆకాశం పాడగానే లిటరల్లీ నాకు ఆ సెలెక్ట్ అయిన స్కోర్ చూసి సెలెక్ట్ అయ్యగానే నాకు సెలెక్ట్ అయిన తర్వాత అయిపోయింది, ఇక్కడ నుంచి మన లైఫ్ స్టార్ట్ అయింది అనుకున్నాను. సో అంత ఫియర్ అదంతా అయిపోయిన తర్వాత, ఇందాక మీరు అన్నట్లు కృష్ణానగర్ రోడ్ల మీద నడిచాను నేను, బైక్ కూడా లేకుండా బస్సుకి వెళ్ళానని చెప్పేసి. అంటే బిఫోర్ సరిగమప, ఆఫ్టర్ సరిగమప ఎలా ఉంది మరి? బాగుంది ఇప్పుడు. అంటే అప్పుడు
బిఫోర్ సరిగమప కొంచెం చాలా ఫైనాన్షియల్గా కానీ అన్ని విధాలుగా చాలా కష్టాలు అన్నీ ఉండేది. నార్మల్గా ఒక ఆర్టిస్ట్. మమ్మీ డాడీ ఏం చేస్తారు బ్రో? మా నాన్న సూపర్వైజర్ అండి. నార్మల్ ఏదో అపార్ట్మెంట్లో, అమ్మ ఇంట్లోనే ఉంటుంది. మా తమ్ముడు ఇప్పుడు కోచింగ్ తీసుకుంటున్నాడు, రైల్వే సంథింగ్. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండేదా ఇట్లా నువ్వు సింగర్ అవుతా అని ఫ్యామిలీలో చెప్పిన తర్వాత? అంటే మా ఇంట్లో ఏంటంటే మా నాన్నకి ఏదో గవర్నమెంట్ జాబ్, పోలీస్ అవ్వాలి, మంచి హైట్ ఉన్నావు, పర్సనాలిటీ ఉన్నావు, పోలీస్ అయితే బాగుంటుంది, గవర్నమెంట్ జాబ్ ఉండాలి మా నాన్నకు ఉండేది. అది ఎగ్జామ్స్ ఏదో రాసిన అని కూడా విన్నాను. నేను కానీ కానిస్టేబుల్ సెలెక్ట్ అవ్వలేకపోయాను. కానిస్టేబుల్ ఎగ్జామ్ 2 times అటెంప్ట్ చేశా. ఒక 1 markతో పోయింది 2 times. అయ్యో బేబీ, నువ్వు ఎందుకు అవ్వలేదంటే సింగర్ అవ్వాలని రాసి పెట్టుందేమో మ్యాథ్స్. ఏమో ఉండేది అవుతే బెటర్, దానికి న్యాయం చేసినట్టు. అంటే అది వెళ్ళిన దానికి ఇది వస్తే కొంచెం బ్యాలెన్స్డ్ ఉంటుంది అనిపించింది లైఫ్. అంటే నువ్వు ఇప్పుడు పోలీస్ అయ్యి ఉంటే ఇంకా అదే గొడవలు అవి పోలీస్ స్టేషన్లో ఉండిపోయేవాడివి, సింగర్ అయ్యేవాడివి కాదేమో, అందుకే పోలీస్ అవ్వకుండా సింగర్ అయ్యేవేమో అని మా ఫీలింగ్. అలానే మేబీ అదే కావచ్చు, దేవుడు ఎలా రాసి పెట్టిందో మరి. దెన్ నేను బిఫోర్ అది రాకముందు కూడా నేను ఇంటర్ తర్వాత డిగ్రీ సంథింగ్ ఏదో డిగ్రీ అయిపోయి సిఆర్పిఎఫ్ ట్రై చేశా. నార్మల్ జనరల్ డ్యూటీలో వచ్చింది, ఆ జాబ్ వచ్చింది, బట్ నేను వెళ్ళలేదు, ఇంట్లో వాళ్ళు వద్దన్నారు. ఇప్పుడు ఎట్లా మరి మ్యారేజ్ ఎట్లా బ్రో? ఇప్పుడైతే అలాంటి ఆలోచన అప్పుడప్పుడు సమ్ టైమ్స్ అనిపిస్తుంది. అంటే కొంతమందిని చూస్తున్నప్పుడు పెళ్లి చేసుకుంటే బాగుంటుందేమో, అంటే బాగుంది లైఫ్, బాగా ఎంజాయ్ చేస్తున్నారు కదా, మన లైఫ్ కూడా బాగుంటుంది అనిపిస్తుంది. బట్ ఎందుకు మనకు అవసరం, మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకున్నాక వద్దులే, వర్కౌట్ అయ్యేలా లేదు, మనం హ్యాండిల్ చేయలేము, అంటే అన్ని జరుగుతాయండి అలా ఉందంటావా? అంతే. అంటే ఇంట్లో వాళ్ళ నుంచి కూడా కొంచెం ప్రెషర్ అలాంటివి ఉంటుంది కదా, రీసెంట్గా స్టార్ట్ అయింది. కాకపోతే నేనేంటంటే ఇంకా కొంచెం మనం ఇప్పుడే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాం కదా, మనం ఇప్పుడేదో ఒక 4 మూవీస్లో పాడేసి, లేకపోతే ఎట్లీస్ట్ ఒక మూవీస్లో పాడి మనకు ఫైనాన్షియల్గా స్టెబిలిటీ వచ్చినప్పుడు చేసుకుంటే. అంటే మూవీస్లో పాడేసి అని అంటే మూవీలో పాడే వాళ్ళకి కూడా అంత పైసలు ఇవ్వరని కూడా విన్నా నేను. నేను విన్నా, అంటే నేను మూవీస్లో పాడితే నాకు తెలిసేదేమో. అది కూడా పెద్ద పెద్ద సింగర్లే కొంతమంది వచ్చి పాటకి 3,000 4,000 ఇస్తారు. అంత తక్కువే, మీరు 10,000 మ్యాక్స్, అంతకంటే ఎక్కువ అని చెప్తారు. అంటే కొంచెం ఒక హై రేంజ్ సింగర్స్ కి పాటకి 6 లక్షలు తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ అదే పాట ఇప్పుడు ఎదిగే వాళ్ళకి ఏముంది, ఇప్పుడు ఎదిగే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇప్పుడున్న దాంట్లో కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. ఒకప్పుడు ఏం లేకపోతుండే, ఇప్పుడు ఎవరు చూడు ఈ సోషల్ మీడియా వచ్చిన కాంచి ఎలా పాడినా ఫేమస్ అయిపోతున్నారు. ప్రతి ఒక్కరు సింగర్లే. మంచిగా పాడే వాళ్ళకంటే ఇప్పుడు నార్మల్గా ఏదో వాళ్ళకి ఏది రాకపోయినా కూడా ఏదో గొంతు మార్చి పాడడం, లేకపోతే ఏదో కామెడీగా పాడుకున్నా కూడా అలాంటి వాళ్ళని ఫేమస్ చేసేస్తున్నారు. మొన్న ఇన్స్టాగ్రామ్లో వస్తాడు ఒకడు మూతి ఇలా పెట్టి అంటే వాళ్ళకి అది ఫేమస్ అవ్వడానికి మేబీ ఎందుకు అది మనకు తెలియదు. బట్ కాకపోతే ఇస్తారు, మనకి ఎదిగే వాళ్ళకు తక్కువ ఇచ్చినా నో ప్రాబ్లం. అంటే మనం ఏం చేస్తాం, మనకు కావాల్సింది లైఫ్. ఇప్పుడున్న దాంట్లో మనకు ఒక ఛాన్స్ కావాలి, మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి. నిజంగా సింగింగ్లో మాత్రం చాలా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవడానికి చాలా కష్టం, ఎందుకంటే కాంపిటీషన్. ఇప్పుడు అంటే నేను ఎలా ఉందంటే, ఇప్పుడు నేను ఏదన్నా ఒక సంథింగ్ ఎవరన్నా చిన్న మ్యూజిక్ డైరెక్టర్, పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో ఒకరు పిలిచినప్పుడు మనం డిమాండ్ చేయొద్దు, నాకు ఇంత కావాలి. పిలిచారు అలా ఎవరైనా? నన్ను పిలిచారండి, నేను పిలుస్తుంటారు. అంటే పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరికి. నేను తమన్ సార్ దగ్గర కోరస్లు పాడా అంతే, రీ రికార్డింగ్కి 4-5 మూవీస్కి పాడా. శ్రీకృష్ణ అన్న పిలిచాడు నన్ను. తమన్ సార్ ఆయన మెంటాలిటీ ఎట్లుంటుంది, అంటే బిఫోర్ కెమెరా ఎట్లుంటాడు? బాగుంటారు బ్రో, చాలా మంచిగా మాట్లాడతారు. చాలా అంటే పర్సనల్గా మాట్లాడలేదు, అందరితో మాట్లాడినప్పుడే వింటున్నా అంతే. అంటే కొంచెం హెవీ రేంజ్ ఏదో సంథింగ్ అని విన్నాను నేను. నాకు తెలియదు బ్రో అది. అంటే పేమెంట్స్ బాగానే ఉంటాయి? అన్నీ బాగానే ఉంటుంది. మనం ఎదిగే వాళ్ళకైతే తక్కువనే ఉంటుంది మేబీ. ఇప్పుడు మనం ఆల్రెడీ ఒక మూవీస్లో కూడా పాడకుండా, అలాగే మనకు డైరెక్ట్ ఛాన్స్ కావాలి సార్ నేను పాడుతా అంటే ఎవరికైనా చూస్తారు కదా. ఇప్పుడు మన ఇంటర్వ్యూకి వెళ్ళినా కూడా నీకు ఇంతకుముందుకి ఏం చేసావు అవన్నీ చూస్తారు. సో మనకు పాడాక మనకంటూ ఒక ఎస్టాబ్లిష్డ్, మనకు స్టెబిలిటీ వచ్చినాక మనం అడిగినా ఒకటి ఉంటుంది. ఇప్పుడు ఎస్టాబ్లిష్డ్ స్టెబిలిటీ వచ్చిన వాళ్ళు అడగలేకపోతున్నారు. మనం అంటే ఫేమ్ లైఫ్ బాగుందా, ఫేమ్ రాకముందు లైఫ్ బాగుందా? 2 బాగున్నాయి.
అదే డిప్లొమాటిక్ ఆన్సర్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు దీన్ని. రెండు బాగున్నాయి యాక్చువల్లీ. ఆ ఫేమ్ రాకముందు పెయిన్ అంటే పెయిన్ ఉండేది. చాలా చాలా కష్టపడతాం అంటే నార్మల్గా చిన్న చిన్న ఏదో మా ఉన్నాయి అవన్నీ. నేను విన్నా మటుకు అంటే సరిగమపాకి రాకముందు జొమాటో స్విగ్గీ కూడా చేశారు. అంటే జొమాటో స్విగ్గీ చేయలేదు, నేను ర్యాపిడో చేశా. ర్యాపిడో ఊబర్లో చేసా, ఒక 1 year చేశాను నేను. 1 year యా, కష్టపడ్డారు. మాతోనే స్టార్టింగ్ అయింది నిజం చెప్పాలంటే. అది స్టార్ట్ అయిన అప్పుడు ఓలా క్యాబ్స్ ఉంటాయి, ఓన్లీ కార్స్ ఆటోలు ఉండేవి. ఆ బైక్ అనేది స్టార్ట్ అయింది మా ఫస్ట్ ఒక 50 members దాంట్లో నేను ఒకని అందులో. ఇక ట్రైల్ వేస్తున్న దాంట్లోనే నాకు సరిగమపాలో ఛాన్స్ వచ్చింది. మేబీ ఆ దేవుడు ఆ కష్టం చూసి ఛాన్స్ ఇచ్చాడు ఉండొచ్చు. నాకు ఎప్పుడు అదే అనిపిస్తుంటుంది. నేను మా ఊర్లో ఉన్నప్పుడు, సూర్యాపేటలో ఉన్నప్పుడు, యాక్చువల్ మా సొంత ఊరు ధర్మారం అని మోత్కూరు మండలం. ఓకే. కాకపోతే సూర్యాపేటలో సెటిల్ అయ్యాం మేము. నేను బర్త్ ప్లేస్ అదంతా ధర్మారం. నేను యాక్చువల్ నా కెరీర్ నేను 6th class స్టార్ట్ అయింది కూడా మా స్కూల్లోనే. నేను 6th వరకే మా ఓన్ విలేజ్లో చదివా. దెన్ 7th 8th 10th డిగ్రీ ఇవన్నీ సూర్యాపేటలో చదివాను. అంటే పాత రోజులు ఏం గుర్తురావా మళ్ళీ? అంటే ఆ కష్టాలు లిటరలీ నేను నార్మల్గా చిన్నప్పుడు నేను 8th 10th ఇంటర్ వరకు బాగానే ఏ షాప్లో మొబైల్ షాప్లో చేసేవాడిని, అన్నిట్లో చేసా. ఆటోమొబైల్స్ అని ఏదో సంథింగ్ అన్నిట్లో చెట్లు నాటడానికి వెళ్ళినప్పుడు మట్టి తవ్వడం చాలా. అప్పట్లో చేతులు బాగా రఫ్ ఉండేది. రఫ్ అంటే కష్టపడి వేరే అనుకోద్దు. ఇప్పుడు కొంచెం అనిపిస్తుంది అన్ని తలుచుకున్నప్పుడు, అమ్మ ఇంత చేసాం కదా. అప్పట్లో మళ్ళీ హెల్పింగ్ ఎవరు లేరు బ్రో, ఎవరు లేరు నాకు లిటరల్లీ. ఇప్పుడు అంటే హైదరాబాద్కి వచ్చాక నేను రీసెంట్ ఇంటర్వ్యూస్లో చెప్పాను, మా ఫ్రెండ్స్ నేమ్స్ కూడా సార్ చెప్పా. కానీ హైదరాబాద్కి వచ్చి నేను సరిగమపాలో ఎదుగుతున్నప్పుడు వాళ్ళు నాకు బాగా హెల్ప్ చేశారు. ఎదుగుతున్నప్పుడు ఎదిగే ముందు వాళ్ళు చాలా నాకు సపోర్ట్ చేశారు. అంతమందికి నాకు ఎవ్వరు తెలియదు అసలు. నాకు సింగింగ్ అంటే ఎవరితో మాట్లాడాలి ఏమీ తెలియదు. నాకు ఎవరు పరిచయాలు కూడా లేవు సింగింగ్లో. సరిగమపాకు వచ్చినాకనే నాకు పరిచయాలు అందరు. అంటే అప్రోచ్మెంట్ ఎట్లుంది? సరిగమపాకి వెళ్ళాలని ఎలా వెళ్ళారు మీరు? ఆన్లైన్ ఆడిషన్ ఇచ్చా. దీని తర్వాత రౌండ్స్కి వాళ్ళ ఆఫీస్కి పిలిచి ఆడిషన్ చేశారు. ఇప్పుడు ప్రజెంట్ మరి ఇప్పుడు ఫేమ్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ పెరుగుతారు, ఫ్యాన్స్ పెరుగుతారు. అవును, అమ్మాయిలు ఫ్రెండ్స్ పెరగడం అంటే ఏం లేదు. ఉన్నది నా లైఫ్లో ఒక 4-5 members ఉంటారు అంతే. నాకంతే వేరే వాళ్ళు వచ్చి కొత్తగా మనం ఫ్రెండ్స్లా ఉందామా కొంతమంది అంటుంటారు. కొద్ది రోజులు మాట్లాడి మనం ఫ్రెండ్స్ అంటారు. నేను చెప్పేస్తా అసలు ఆ ఫ్రెండ్స్ అన్న వెంటనే రిప్లై ఇవ్వను. మ్యాటర్ అంటే ఓకే అంటారు అంతేగాని మనం ఫ్రెండ్స్ అని దాన్ని యాక్సెప్ట్ చేయాలనిపించదు నాకు. ఎందుకు అట్లా ఆడేం ప్రపోజ్ చేయట్లేదు, ఫ్రెండే అంటుంది. అదే బట్ కాకపోతే నాకేమనిపిస్తుంది అంటే నాకు ఫ్రెండ్ అనే దానికి నేను ఎక్కువ వాల్యూ ఇస్తాను. ఓకే, చాలా రెస్పెక్ట్ ఇస్తాను, చాలా వాల్యూ ఇస్తాను. అది ఎనీ టైం వాడు ఎప్పుడు కాల్ చేసినా కూడా నేను వెళ్ళడానికి కానీ, వాడి ఫైనాన్షియల్గా నేను ఏం చేయలేకపోవచ్చు బట్ డెఫినెట్లీ ఏ హెల్ప్ అయినా నేను చేయడానికి ముందుంటా. సో టైం పాస్ చేయడానికి అయితే నాకు నచ్చదు ఫ్రెండ్షిప్. ఆఫ్ కోర్స్ గ్రేట్. అంటే ఒక పేరు పెట్టి ఇప్పుడు మనం చూస్తుంటాం ఫ్రెండ్షిప్ అని పెట్టి కలవడం అంటే లైక్ అమ్మాయిలైనా అబ్బాయిలైనా అవసరాల కోసం ఫ్రెండ్షిప్ చేయడం అలాంటిది నాకు నచ్చదు. ఏదైనా ఉంటే సీరియస్గా ఉండాలి. మనకి ఏది ఉన్నా కూడా ఇంత చెప్తున్నారంటే బ్యాక్ ఎండ్లో ఏదో ఒక రాయి పడి ఉండాలి. అంటే మన అదే ఫేక్ ఫ్రెండ్స్ ఉంటారు, మనం వాడుకునే వాళ్ళు ఉంటారు, అందరు ఉంటారు. అందుకే నాకు నచ్చదు. అంటే ఏమైనా ఫ్రెండ్స్ అన్నా కూడా ఏదైనా లవ్ అన్నా కూడా వెంటనే యాక్సెప్ట్ చేయడానికి. ఆఫ్ కోర్స్ నన్ను వేరే వాళ్ళు చేయకపోయినా నో ప్రాబ్లం, ఎందుకంటే నాలో ఏం నచ్చలేదు నేను యాక్సెప్ట్ చేస్తాను. నచ్చలేదు విక్రమ్ నాకు ఇంట్రెస్ట్ లేదు, ఓకే లైట్ అంతే. వాళ్ళు ఫ్రెండ్స్ అన్నప్పుడు నేను కూడా నాకు నచ్చదు అంతే. లైక్ మాట్లాడతాం, మనం ఫ్రెండ్లీగా ఉంటాం, మాట్లాడతాం, మనకి ఏం కాదు, మన జనరల్గా క్యాజువల్ టాక్స్ ఉంటాయి. బట్ కాకపోతే ఫ్రెండ్షిప్ అనే పేరుతో మనం టైం పాస్ చేయడం అవసరాలు అవన్నీ నచ్చదు. కొంతమంది లవ్ అని చెప్తారు, అది పెళ్లి దాకా వెళ్ళదు. ఫిజికల్గా కలుస్తారా కలవదా తర్వాత సంగతి, కానీ అవసరాలు ఉంటాయి చూసావా, అది మనకు నచ్చదు. అంటే మెయిన్ ఏంటంటే ఒక రిలేషన్షిప్లో టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంని మనం మనకు వర్తున్న పర్సన్కి వాల్యూ ఉన్న వాళ్ళకి ఇస్తే చాలా బెటర్ అనిపిస్తుంది నాకు. బేసిక్గా అంటే
లవ్ అంటే నీ దృష్టిలో ఏంది బ్రో? లవ్ ఈజ్ నిజం చెప్పాలంటే ఇప్పుడు ఫ్రెండ్షిప్ గురించి ఇంతమంది చెప్పిన తర్వాత నాకు లవ్ గురించి అడగాలనిపిస్తుంది. నువ్వు ఫేక్ ఫ్రెండ్స్ ఎట్లుంటారు, ఫ్రెండ్షిప్ గురించి ఇంత చెప్పినావు, లవ్ అంటే నీ దృష్టిలో ఏంటి? లవ్ అనేది నిజం చెప్పాలంటే అది పవిత్రమైంది. అమ్మో. కాకపోతే మనం దానికి ఏం చేస్తాం అంటే ఏషియన్ పెయింట్ ఇలాంటివన్నీ పెయింట్స్ వేసి అంటే మనకు నచ్చినట్టు మనం రంగులు వేసుకుంటాం అంతే. లవ్ అనేది చాలా బ్యూటిఫుల్ అది. అంటే దాన్ని ఆరెంజ్ మూవీలో సంథింగ్ అది చెప్తారు కదా, ప్రేమ అనేది చాలా గొప్పది, దాన్ని జీవితపు చివరంచుల వరకు అనుభవిస్తేనే తెలుస్తుంది ఏందనేది. మనం ఏదంటే ఇష్టం అంటే చెప్పేస్తాం లవ్ యూ, నువ్వంటే నాకు ఇష్టం అని చెప్తాం, కానీ అది బాగా అలవాటు అయింది అనుకుంటా. అంటే అలవాటు అని ఏం లేదు, ఏదో నాకు అంటే వస్తుంటాయి కదా మెసేజెస్, లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ లవ్ యూ అని ఎవరు చేయరు బ్రో. మరి ఫీల్ అవుతున్నావు కదా ఎవరు చేయట్లేదు అని? అలానే ఏం లేదు, వాళ్ళు చెప్పినా పర్లేదు, మనం చేసినప్పుడు యాక్సెప్ట్ చేస్తే చాలు కదా. నాకు అర్థమైంది బ్రో, నీ బాగా సాటి మగాడి అని అర్థం చేసుకుంటున్నా. మనవాడికి లవ్ యూ అని ఎవరు పెట్టట్లేదు అంటే కనీసం మా యూట్యూబ్ కింద కమెంట్స్ అయినా లవ్ యూ అని పెట్టండి ఇప్పుడైనా. అలానే ఏం లేదు, బట్ లవ్ అనేది ఒక బ్యూటిఫుల్, దాన్ని మంచిగా అనుభవిస్తే బాగుంటుంది. ఏంటంటే మనకి వస్తుంటే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి, కానీ గివ్ అప్ ఇవ్వద్దు ఏదైనా ఒకటి. నేనేంటంటే లవ్ అయినా రిలేషన్షిప్ అయినా మనం పెట్టుకున్న గోల్లో అయినా నెవర్ గివ్ అప్. వస్తాయి ప్రాబ్లమ్స్, అందరికి వస్తాయి. మనకి ఇప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, అది కామన్, పట్టించుకోవద్దు. అన్నింటినీ మనం యాక్సెప్ట్ చేసినప్పుడే బాగుంటుంది రిలేషన్షిప్ అయినా ఏదైనా. అంటే మా ప్రేక్షకులందరికీ డౌట్ వస్తుంది ఇప్పుడు ఏంటంటే, ఈయన ఫ్రెండ్షిప్నే యాక్సెప్ట్ చేయడు, ఇప్పుడు ప్రపోజ్ చేస్తే యాక్సెప్ట్ చేస్తాడా? అంటే అలా అని కాదు, అంటే చేయొచ్చు, బట్ కాకపోతే మనం ఏంటంటే టైం అనేది ప్రియారిటీస్. ఇప్పుడు ఉంటారు, మీకు 10 మంది ఉంటారు ఫ్రెండ్స్, సర్కిల్, నాకు 10 మంది ఉంటారు. నేనే నీకు టైం ఇవ్వాలని రూల్ లేదు, బట్ కాకపోతే మనకంటూ ఒక టైం కేటాయించాలి. అంటే మనకి ఏదన్నా ఏది వచ్చినా అదే డిపెండెన్సీ అనుకోవద్దు. ఎప్పుడైనా రిలేషన్షిప్లో మనకి ఇప్పుడు లవ్ చేస్తాం, ఫ్రెండ్షిప్ ఉంటుంది, మనం ఒక ఫ్రెండ్ కానీ హెల్ప్, అరే రారా నాకు ఇట్లా బైక్లో పెట్రోల్ అయిపోయింది, లేకపోతే నాకు ఇట్లా పైసలు అవసరం ఉంది, నాకు ఏదైనా బాధలు చెప్పుకోవడానికి ఫ్రెండ్స్, ఆ డిపెండెన్సీ కాదు. ఒక సాటి మనిషిగా మనం చెప్పుకుంటే అది పోతుంది, ఆ ఫీల్ అనేది ఒక స్ట్రెస్ ఫీల్ అవుతాం, అది డిపెండెన్స్ అనుకోవద్దు. ఒక మనిషి మీద ఆధారపడి కొంతమంది అంటారు ఒంటరిగా బతకాలి. అఫ్కోర్స్ ఒంటరిగా బతకడం అలవాటు అయితే బతకొచ్చు, బట్ కాకపోతే ఒక మనిషిని మనం ఫ్రెండ్స్ని కానీ ఒకరు లవర్ కానీ ఎవరైనా కావాలనుకుంటే డిపెండెన్సీ అనేది అవ్వదు. మనం దాన్ని పాజిటివ్గా తీసుకుంటే అవతల కష్టాన్ని మనం ఎప్పుడైతే పాజిటివ్గా తీసుకుంటామో మనం అప్పుడు మన కష్టానికి కూడా ఉంటుంది. అంటే సెల్ఫిష్గా ఉండొద్దు ఎప్పుడైనా. అంటే ఇఫ్ ఇన్ కేసు ఒక అమ్మాయి వచ్చి మీకు ప్రపోజ్ చేయాలంటే, మీరు యాక్సెప్ట్ చేయాలంటే అమ్మాయి ఎలా ప్రపోజ్ చేయాలి మీకు? అది ఆమె ఎలా చేయాలనుకుంటుంది, అంటే ఎట్లా చేస్తే మీరు ఇంప్రెస్ అవుతారు అనేది? అలానే ఏం లేదు, నార్మల్గా ఎట్లా చేసినా లవ్ యూ అని చెప్పేసినా కూడా ఐ లవ్ యూ మరి అంత అంటే కొట్టినట్టు కాకుండా ఏదో ఉంటుంది కదా, అది అన్కండిషనల్గా స్టార్ట్ అవుతుంది. మనం ఏదైనా ప్లాన్ చేసుకుంటే అవ్వదు. అంటే ఉంటాయి కదా, ఇప్పుడు నాకు ఒక అమ్మాయి ఇట్లా చేస్తే బాగుండు, ప్రపోజ్ అట్లా చేస్తే బాగుండు. ఇప్పుడు మీరు సింగర్, ఇప్పుడు నేను ఒక యాంకర్ కాబట్టి నాకు అట్లా ఒకరు ఉంటారు, నాకు ఇట్లా చేస్తే బాగుంటుంది. మీకు ఎలా చేస్తే అంటే మీకు యాజ్ ఏ సింగర్గా మీకు ఒక అమ్మాయి వచ్చి సాంగ్ పాడి చేస్తే బెస్టా, అట్లా చెయ్యాలనిపిస్తుందా, లేకపోతే నార్మల్గా వచ్చి చేస్తే బెస్ట్ అనిపిస్తుందా? అంటే మీ ఫీలింగ్ ఎట్లుంటుంది? అది ఆమె ఇష్టం, బట్ ఆమె ఎలా చేసినా నార్మల్గా ఇష్టంతో చేస్తే అది, అంటే ఆమె ఎలా చేస్తూ మనకి ఎక్స్పెక్ట్ చేయలేం కదా తను ఎలా చేస్తుంది ఏంటి అని. సో అప్పుడు మనకి అందులో ఆ ఫీల్ కనిపించినప్పుడు డెఫినెట్లీ వాళ్ళు యాక్సెప్ట్ చేయాలని లేదు, మనకు నచ్చుతారు, మనకు నచ్చే వాళ్ళు ఉంటారు, మనం వేరే వాళ్ళకి నచ్చే వాళ్ళు ఉంటాం. ఓకే, అదే అన్ని డిప్లొమాటిక్ ఆన్సర్స్. ఇంకంటే ఇప్పుడు కెరియర్ బాగానే ఉందా ఇప్పుడు ప్రజెంట్? యా బాగానే ఉంది, కొంచెం పర్లేదు, ఇంకా స్ట్రగ్లింగ్స్ కొంచెం బెటర్ అండి. అప్పటికంటే బిఫోర్ సరిగమప కంటే ఇప్పుడు కొంచెం బెటర్. ఇప్పుడు జస్ట్ బిగినింగ్, ఇంకా చాలా ఉంది. అంటే బిగినింగ్లోనే ఇప్పుడు ఇట్లా ప్రవస్తిక బయటకు వచ్చిన తర్వాత అవును అంటే భయం అనిపించలేదా, ఇట్లాంటివి జరుగుతాయా, మన సింగింగ్ ఇండస్ట్రీలో కూడా ఇట్లాంటివి ఉంటాయా అట్లనే ఇప్పుడు భయం అనిపించలేదా విన్న తర్వాత? అంటే జూనియర్ ఇప్పుడు మీరు ఇంకా ఎదిగే అంటే
అనిపిస్తుంది. అఫ్కోర్స్ నాకు బిఫోర్ సరిగమపక ముందే నాకు అది చెప్పా కదా ఇందాక, అమ్మో ఇందులో పాలిటిక్స్ ఉంటాయేమో, బ్యాక్గ్రౌండ్ ఉండాలి, తెలిసిన వాళ్ళు ఉండాలి, మనం నెగ్గుతాం అనేది మనకు తెలియదు కదా, మనకు ఇంత ముందుకు ఎప్పుడు నేను పాడలేదు, ఎలా ఉంటుంది నాకు ఉండేది. ఇప్పటికీ నాకు తెలియదు అది. ఇప్పుడు ప్రభస్తి ఇప్పుడు బయటికి అమ్మాయి అవన్నీ చెప్పినాక అఫ్కోర్స్ అవన్నీ మేబీ నిజాలేమో, బట్ కాకపోతే అనిపిస్తుంది బ్రో, అంటే భయం నార్మల్గా తొక్కేస్తారేమో, ఎదగనివ్వరేమో అని. అలా అంటే తొక్కేస్తారు, అది మన టాలెంట్ బ్రో. ఇప్పుడు ఎవరైంది ఎదగనిచ్చేది మనల్ని? మన దగ్గర టాలెంట్ ఉంటే ఇప్పుడు యూట్యూబ్ ఉంది, సోషల్ మీడియాలో వాడుకుంటాం, మన వాయిస్ వాళ్ళకి అవసరం, మన వాయిస్ నచ్చితే వాళ్ళే కాంటాక్ట్ అవుతారు, లేకపోతే మనమే వెళ్తాం, ప్లీజ్ ఒక ఛాన్స్ ఇవ్వండి అని. తప్పులేదు మనకి. ఇప్పుడు అఫ్కోర్స్ ఇప్పుడు నువ్వు గవర్నమెంట్ జాబ్ అప్లై చేస్తున్నావు అంటే మనం పోయి డైరెక్ట్ గవర్నమెంట్ అడుక్కోలేం కదా, జాబ్ ఇవ్వండి నాకు అని. అందుకే వాళ్ళు రిక్వైర్మెంట్ వేస్తారు. మనకి ఇక్కడ ఏంటంటే రిక్వైర్మెంట్ నోటిఫికేషన్ వేయరు, మనం వెళ్ళి డైరెక్ట్గా అప్రోచ్ అవ్వాలి, మనమే అడుక్కోవాలి, అవసరం మనది కాబట్టి. అది వాళ్ళ అవకాశం ఇస్తారా ఇవ్వరు అనేది తర్వాత సంగతి, కానీ మన ప్రయత్నం మనం చేయాలి. అంటే మీకు ఇన్స్పిరేషన్ నాకు ఎవరుండే? నాకు ఇన్స్పిరేషన్ అంటే ఏఆర్ రెహమాన్ సార్, ఏఆర్ రెహమాన్ గారు. అండ్ సింగింగ్లో అయితే హరిహరన్ గారు అండ్ ఎస్పీబీ సార్. ఏఆర్ రెహమాన్ గారిది ఇది నాకు మంచి సాంగ్ మా ఆడియన్స్ కోసం. నా ఫేవరెట్ అంటే మా ఆల్ టైమ్ ఫేవరెట్ అయితే ఇంకా కొంచెం సేపు కూర్చో అనే పిల్లో. ఎవ్రీ ఇంటర్వ్యూలో అదే పాడుతుంటా, ఎక్కడ షోస్కి వెళ్ళినా డెఫినెట్లీ అదే సాంగ్ పాడుతుంటా. అండ్ ఇప్పుడు చేంజ్ చేస్తా ఒక సాంగ్ ఇది. ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే, నీ అందెలలో చిక్కుకుందనని నీ పదముల చేరితినే, ప్రేమంటే ఎన్ని అగచాట్లు మన కలయిక తెలిపినదే, నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలెనులే, ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే. వావ్, సూపర్ బ్రో, థ్యాంక్ యూ. ఎక్సలెంట్. అంటే సమ్ మ్యాజిక్ ఇన్ యువర్ వాయిస్, అంటే వింటుంటే అదొక ప్రపంచంలాగా ఉంది. అంటే ఆ వాయిస్ అంటే ప్రాక్టీస్ చేస్తావా లేకపోతే ఉండేది? నేను యాక్చువల్ ప్రాక్టీస్ చేస్తా, రెగ్యులర్ డైలీ ప్రాక్టీస్ ఉంటుంది. మేబీ అంటే చాలామందికి చెప్తుంటారు నా ఎన్ని వాయిస్ బాగుంటుంది. ఒక మధు పొన్నాస్ గారు అని మ్యూజిక్ డైరెక్టర్, ఆ సార్కి నా వాయిస్ అంటే చాలా ఇష్టం. చాలామంది ఆ సార్కి అనే కాదు, ఎవరైనా పొగుడతారంటే అఫ్కోర్స్ నా వాయిస్ గురించే. అంటే నాకు ఎట్లుంటుంది అంటే ఇప్పుడు నా విషయానికి వస్తే, నేను ఇండియన్ ఐడల్లో కానీ ఇంకేదైనా షోస్లో కానీ ఒక మంచి అమ్మాయి సాంగ్ పాడుతుంటే ఇంకా ఎగ్జైట్మెంట్, ఆ ఫీల్ అది వేరే రేంజ్లో ఉంటుంది. నాకున్నట్లే ఇప్పుడు అమ్మాయిలకి అబ్బాయి పాడుతుంటే ఆ ఫీల్ వేరే ఉంటుంది. ఆ ఫీల్తో అంటే మీకు కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరైనా? అదే చెప్తున్నా, నార్మల్గా మన సింగింగ్ చూసే నాకు మాట్లాడతారు. ఇప్పుడు అంటే మన దగ్గర ఒకటి ఉంది అంటే వాళ్ళకి ఏదో ఒకటి నచ్చుతుంది కదా. నార్మల్గా ఈ అబ్బాయి బాగా పాడుతున్నారండి, మంచి లైఫ్ ఉంది, ఆల్ ది బెస్ట్ అని చెప్తుంటారు. కామన్. ఫ్యూచర్ ఎట్లా డిజైన్ చేద్దాం అనుకుంటున్నాం మరి? ఫ్యూచర్ అదంతా గాడ్ దేవుడి చేతిలో ఉంది ఇప్పటి వరకు అయితే. అంటే ప్లానింగ్ ఏమైనా ప్రాపర్ ప్లానింగ్ అట్లా చేయాలి, ఇలా చేయాలి, అట్లా ఏమైనా ప్లానింగ్ అంటే ఏం లేదు, బట్ లైఫ్లో మంచి ఇల్లు, మంచి కారు, మంచి మనకు ఒక 3 పూలు 6 కాయలు అన్నట్టు 10 పాటలు. సో డిగ్రీలో ఏబీవీపీలో వర్క్ చేసా, అంటే మేనేజ్మెంట్ అంతా చూసుకున్న అట్లా ఉండే కదా. అంటే ఆ చిన్నప్పుడే అంటే ఒక జనాల్లో ఒక లీడర్గా ఉండాలి అనే ఫీల్ ఉండేదా మీకు? యాక్చువల్ నాకు ఉండేది. నేను అప్పుడు ఏబీవీపీలో జనరల్ సెక్రటరీగా చేస్తున్నప్పుడు, నేను అప్పుడు ఇది తెలంగాణ విమోచన దినోత్సవం సంథింగ్ ఏదో వచ్చింది. తర్వాత ఏదో తెలంగాణ ఏదో అప్పుడు గొడవలు బాగా ధర్నాలు ఏదో అవుతుంటే నన్ను తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో వేయడం, అంటే కేసులు ఏం పెట్టలేదు, నార్మల్ తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు అన్నమాట. అంటే ఎట్లా చెప్తున్నావు తెలుసా, కేసు పెట్టలేదని ఫీల్ అవుతున్నావు, అరే పెట్టుంటే బాగుండు అన్నట్లు చెప్తున్నా. అలా కాదు, నేను నాకు తెలియదు అంటే నాకు ఫస్ట్ భయం అయింది. అని నాకు ఫస్ట్ టైం కదా, ఫస్ట్ టైం నేను
వెళ్ళినప్పుడు అరెస్ట్ చేసినారు, జీబులో ఎక్కిస్తున్నారు. నాకు తర్వాత అందులో ఉన్న పెద్దవాళ్ళు ఉంటారు ఏబీవీపీలో లీడర్స్, అలా ఏముండదురా, వెళ్తాం నార్మల్గా కొద్దిసేపు కూర్చుంటారు అంతే, వచ్చేస్తారు అంతే, ఏముండదు అక్కడ, వాళ్ళు ఏం మన కేసులు రాసుకోవడం అలాంటిది ఏమో జస్ట్ మీడియా పర్పస్ అంతేగాని అక్కడ ఏముండదు అంటే మా నాన్నగారు ఆ రోజు భయపడ్డారు. ఇక ఒరే వద్దురా నాయన, నీకు మంచి లైఫ్ ఉంది, ఎందుకు అనవసరం ఖరాబ్ చేసుకుంటావు అది అని. నాకెందుకో భయం వేసింది, ఎందుకో అంటే ఫ్యూచర్లో ఏమన్నా అంటే మన గోల్ వేరే ఉంది కదా, సింగర్ అవ్వాలని ఉంది, మన దానికైనా ఎఫెక్ట్ అవుతుందా అంటే మళ్ళీ వే అనేది ఎట్లా వెళ్ళిపోతుందో అనిపించి మా నాన్న కొంచెం నాకు భయం పెట్టిండు. నాకు భయం అనిపించింది. సో నేను అక్కడ అప్పటి నుంచి నేను ధర్నాలకు వెళ్ళకుండా ఉండడం అని మానేసేగా. వాళ్ళు అడిగారు చాలాసార్లు, విక్రమ్ రా ఎందుకు మానేస్తున్నావు, నేను బాగా మాట్లాడుతుండే ఎవరితోనైనా. పొలిటికల్ సైడ్ ఏమైనా రావాలని ఆ కోరికలు ఏమైనా ఉన్నాయి మరి? అలాంటిది ఏం లేదు, బట్ కాకపోతే నాకు అంటే సీఎం అయిపోవాలని కాదు, అంత లేదే, ఏదైనా కొంచెం చిన్న అంటే ఎమ్మెల్యే లీడర్ అంటే నార్మల్గా లీడర్ కూడా అవ్వాలని లేదు, మనం ఒక 10 మందికి హెల్ప్ చేయాలి. నాకు ఎప్పుడు అదే అనిపిస్తుంది. నేను ఇప్పుడు నా దగ్గర లేదు కాబట్టి అలా అంటే ఏదో వీడియో ముందు చెప్తున్నాను కాదు, కానీ నాకు ఏదైనా ఫ్యూచర్లో నేను బాగా సెటిల్ అయ్యి నా దగ్గర బాగా డబ్బు ఉంటే మాత్రం డెఫినెట్లీ నాకు ఉన్నదంటే డెఫినెట్లీ చేస్తూనే ఉంటా, హెల్ప్ చేస్తూనే ఉంటా. అది మాత్రం పక్కా. నేను ఎప్పుడైనా దేవుని అదే కోరుకుంటా, దేవుడు నాకు కొంచెం ఇస్తే కొంతమందికి సాయం చేద్దాం అనుకుంటున్నాను, నాకు కొంచెం అలా. మరి పాలిటిక్స్ ఎట్లుంటుందంటే ఇప్పుడు మీరు వాడే అన్ని మెలోడీస్ ఇట్లా కాకుండా అవి వేరుంటాయి, ఎర్రజెండ అనాలి. అవును, మరి అట్లాంటి టైంలో ఎట్లా చేస్తావు మరి? మాటలు ఉన్నాయి కదా మనకి, మాటలే చాలా అంతే. అంటే మీ ఆయుధం పాట కదా? ఆయుధం పాట నేను రాస్తా యాక్చువల్లీ. ఓ నేను పాటలు రాస్తాను, రాస్తారు మీరు? నేను రాస్తుంటా. అట్లా రాసుకున్న పాటలు ఏమైనా ఉన్నాయి? నేను సమ్ పొలిటికల్ సాంగ్స్ కూడా రాసి పెట్టుకున్నా. మనం అంటే మన దగ్గర బడ్జెట్ లేకపోతే మనం వెళ్ళకు అది రిలీజ్ చేయలేదు, కానీ నేను రాసా కేసీఆర్ గారి మీద కానీ కొంతమంది పొలిటికల్ లీడర్స్ని తీసుకొని సాంగ్స్ రాయడం జరిగింది. కాకపోతే మనకి అది నేనేంటంటే మనకి ఇప్పుడు ఎందుకు కొంచెం చూద్దాం, టైం చూసి పెడదాం అన్నట్టు ఆలోచించి పొలిటికల్ సాంగ్స్ రాసుకున్నా నేను. అంటే ఎట్లాంటి ఎలక్షన్స్ మూమెంట్లో ఏమైనా రిలీజ్ చేద్దాం అట్లా ఏమైనా ప్లాన్ ఉందా? నేను ఒక సాంగ్ రిలీజ్ చేశా, ఆంధ్ర ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు జనసేన సాంగ్ ఒకటి పవన్ కళ్యాణ్ గారి మీద. అది యాక్చువల్ సాంగ్ చాలా బాగుంటుంది. నేనేం చేశాను అంటే ఎలక్షన్స్ ఒక 2-3 days అనగా రిలీజ్ చేశాను. నాకు కొంచెం మనకు ఓవర్ హెల్ప్ అంటే బ్యాక్గ్రౌండ్ లేదు కదా మనకు, ప్రొడ్యూసర్లు కానీ. ఒకసారి మా ఆడియన్స్ కోసం, ఎందుకంటే నేను కూడా ఆ పాట వినలే, ఎట్లుంటుంది అనేది ఒకసారి ఒక ఫ్యూ లైన్స్ వాడతాను, నాకు మొత్తం గుర్తులేదు. మహారాజయ్యా నువ్వు మహారాజయ్యా, మా ఆంధ్ర ప్రజల కోసం పుట్టావయ్యా, మహారాజయ్యా నువ్వు మహారాజయ్యా, నూరెళ్ళు నీ పరిపాలన ఉండాలయ్యా, ఏ దేవుడు పంపిన దేవుడివో, మా ఆకలి తీర్చే నాయకుడివో. ఇలా ఉంటుంది సాంగ్. పవన్ కళ్యాణ్ గారికి అంటే ఫ్యానా మీరు? పవన్ కళ్యాణ్ ఫ్యానా? పవన్ కళ్యాణ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. అంటే నాకు ఆ వే ఆఫ్ ఏమంటారు మాట్లాడడం కానీ, అంటే కొంచెం అంటే నిజాలు మాట్లాడంటే ఓపెన్గా నిజాయితీగా ఉంటారు, నచ్చుతుంది నాకు. అంటే ఇఫ్ ఇన్ కేస్ మీ వాయిస్ నచ్చి, ఇఫ్ ఇన్ కేస్ మీరు పాట నచ్చో, పవన్ కళ్యాణ్ గారు పిలిచి మీతో ఒక సాంగ్ పాడించుకుంటాను అని చెప్తే మీ ఫీలింగ్ ఏంటి? డెఫినెట్లీ అది పవన్ కళ్యాణ్ గారు అంటే నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు ప్రతి ఒక్కరు అదే కోరుకుంటారు, ఆయనని కలవడమే అదృష్టం. సాంగ్ దాకా కలవడమే అంటున్నావు, సాంగ్ దాకా అంటున్నావు. ఆయన జస్ట్ కలిసి మనం ఆయన ముందు నిల్చోవడం మన అదృష్టం అది. అంటే ఎందుకు అంటున్నా అంటే నాకు పవన్ కళ్యాణ్ గారు వే ఆఫ్ టాకింగ్ కానీ, ఆ మాట్లాడే విధానం కానీ నాకు చాలా బాగా నచ్చుతుంది. అంటే నార్మల్గా కొంతమంది పొలిటికల్ లీడర్స్ ఎట్లా ఉంటారంటే మాట్లాడేది ఒకటి చేసేది ఒకటి, ఏదో మీడియా కోసం కానీ లేకపోతే మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. అఫ్కోర్స్ నువ్వు అది అందరికి తెలిసేదే, బట్ అని అనుకుంటాం ఈ లీడర్ ఇలా మాట్లాడుతున్నారు, ఆయన అలా మాట్లాడుతున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారు జెన్యున్గా మాట్లాడుతారు అనిపిస్తుంది నాకు. దానివల్ల నాకు చాలా ఇష్టం పవన్ కళ్యాణ్ గారు అంటే. లీడర్ అంటే అలా ఉండాలి అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే పొలిటికల్ ఇన్స్పిరేషన్ అనుకోవచ్చా? యా డెఫినెట్లీ.
ఇఫ్ ఇన్ కేస్ ఇప్పుడు ఎట్లనో మీ ఇందాక పాలిటిక్స్ టాపిక్ వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పిలిచి ఏదో ఎమ్మెల్యే టికెట్ వద్దు చూసే వాళ్ళు కామెంట్ కలిగి అంటే నార్మల్గా ఇంకోలా పెడతారు, పోన్లే పాటలు పాడుకోవచ్చు కదా ఎమ్మెల్యే ఎందుకంటారు ఇప్పుడు నన్ను. అంటే ఫ్యూచర్లో అంటే అది చెప్పలేదు కదా ఏ టైం ఎలాంటిదో మనం. అంటే ఇప్పుడు నేను ఇందాక హెల్ప్ చేద్దాం అనుకున్నా, లేకపోతే మనం అది అనుకున్నా, అదే పాలిటిక్స్ అది ఏదైనా అవ్వచ్చు అవ్వకపోవచ్చు అంతే. మనకు ఒక మన థాట్స్ అంతే కానీ మనం ఇదే అవ్వాలని రూల్ లేదు కదా. మనకు అరే నేను ఇలా అయితే బాగుండు, నాకు క్రికెట్ రావాలనిపిస్తుంది అని మనం అవ్వలేము. నాకు చిన్నప్పటి నుంచి అనిపించేది నేను మంచి లీడర్ అవ్వాలి, పెద్ద సింగర్ అయిపోవాలి, ఏఆర్ రెహమాన్ అంత అవ్వాలి అనుకున్నప్పుడే ఏదో మనం మూవీస్లో సాంగ్ పాడే అంత సింగర్ అవుతాం. ఇప్పుడు ఇప్పుడు మనం పెద్ద ఎమ్మెల్యే లేకపోతే సీఎం అవ్వాలనుకున్నప్పుడు ఏ సర్పంచ్ వార్డ్ నెంబర్ అవుతాం. నేను ప్రధానమంత్రి అవ్వాలనుకున్నప్పుడు అప్పుడు మనం జెడ్పీటీసీఓ లేకపోతే ఎమ్మెల్యేనో అవుతాం అంతే. నాకు మరీ అంత పెద్ద ఆశలు లేవు. నార్మల్గా సమాజానికి కొంచెం అంత ఇంత హెల్ప్ చేయాలి అంతే. అంటే నేను అంటుంది ఏంటంటే ఇఫ్ ఇన్ కేస్ పిలిస్తే అప్పుడు ఎట్లా నీ ఫీలింగ్ ఎట్లుంటుంది అనేది అంటే పవన్ కళ్యాణ్ ఇందాక మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటేనే ఏదో అదృష్టం చేసుకోవాలని అంటారు చాలా మంది. నాకు అంటే మనకు అవన్నీ ఏమవుతుంది ఆయన పక్క నుండి చాలు. నిజంగా అంటే నాకు సమ్టైమ్స్ అనిపిస్తుంది తెలంగాణలో కూడా జనసేన ఉంటే బాగుండే. వస్తుంది ఫ్యూచర్లో రావచ్చు చెప్పలేము. అలానే ఇప్పుడున్న పార్టీలు బాగాలేవని కాదు, ఉంటే బాగుంటుంది కదా అన్నట్టు అనిపిస్తుంది. అంటే కేసీఆర్ కోసం కూడా ఏదో సాంగ్ రాశానని చెప్పారు, కేసీఆర్ గారి కోసం కూడా. అది కూడా ఉంది, బట్ ఇంకా అది చేసి చాలా ఉంది. అంటే ఎక్కడికి వెళ్ళినా ఒక సాంగ్ ఏదో మీకు ఒకటి విన్నాను నేను, సెంటిమెంట్ అని చెప్పి ఒక సాంగ్ సెంటిమెంట్. నేను కాలేనే సాంగ్ యాక్చువల్లీ నేను ఏ ఈవెంట్కి వెళ్ళినా కూడా అఫ్ కోర్స్ అదే సాంగ్ ఆ పాట స్టార్ట్ చేసింది నేను ఏ పాట పాడని. అంటే నాకు ఒక కాన్ఫిడెన్స్, ఆ పాట పాడితే నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తా. విన్నాను నేను అదే సెంటిమెంట్ అని చెప్పాడు. ఒకసారి మా ఆడియన్స్ కోసం. నేనుగా లేనే నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా నేనుగా లేనే నిన్న మొన్నలా లేనిపోని ఊహల్లో ఏమిటో ఇలా ఉన్నపాటుగా ఏదో కొత్త జన్మలా ఇప్పుడే ఇక్కడే పుట్టినట్టుగా. సూపర్ సూపర్. అంటే ఎక్కడికి వెళ్ళినా అప్పుడే పుట్టినట్టు. అంటే షోస్లో సెంటిమెంట్. మొత్తానికి ఇంకా ఫ్యూచర్లో ఏం కావాలనుకుంటున్నావు బ్రో? అంటే సింగింగ్ లెవెల్లోనే ఏ రేంజ్ అయితే ఏఆర్ రెహమాన్ ఇన్స్పిరేషన్ అని చెప్పి. ఇన్స్పిరేషన్ ఫ్యూచర్లో మంచి సింగర్ అవ్వాలి అంటే నాది. మనకంటే ఒక పేరు ఉండాలి. ఇప్పుడు నార్మల్గా అరిజిత్ సింగ్ అంటాం, మనకు కొంతమంది పాట వినగానే సిద్ శ్రీరామ్, అరిజిత్ సింగ్ లేకపోతే సింగర్స్ గుర్తొస్తారు కదా. మనకంటూ ఒక బ్రాండ్ ఉండాలి, మనకంటూ ఒక పేరు ఉండాలి అంతే. మనం అదే అయిపోవాలని ఏం లేదు, మనకంటూ ఒక చిన్న చిన్న అవకాశాలు రావడం, మంచి పెద్ద సింగర్ అయిపోవాలి అంతే నా డ్రీమ్. అంటే నేను విన్నది ఏంటంటే మన తెలుగు వాళ్ళని ఎక్కువ ఎంకరేజ్ చేయరంట, తెలుగు సింగర్స్ని పర్టికులర్గా. మన ఆంధ్ర తెలంగాణ ఇట్లయితే అసలు ఎంకరేజ్ చేయరని కూడా విన్నాను నేను. అవును, నేను అంత ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదు, బట్ అంటుంటారు మేబీ. ఇప్పుడు నేను విన్న మటుకు చాలా మంది అన్నది ఏంటంటే సిద్ధు శ్రీరామ్ గారికి కనీసం ఆ లిరిక్స్ కొంచెం ఒకటి ఉంటే ఒకటి పాడేస్తాడు, అంటే దాన్ని మీనింగ్ కొంచెం వేరేలా తీసుకెళ్తాడు, కానీ ఆయన్ని ఆదరిస్తారు, మన మ్యూజిక్ డైరెక్టర్స్ ఆదరిస్తారు, అదేవిధంగా జనాలు ఆదరిస్తారు. తెలుగు సింగర్స్ చాలా మంది ఉన్నారు ఇప్పుడు, లైక్ మధుప్రియ కానీ ఇంకా చాలా మంది ఉన్నారు, కానీ వాళ్ళకి అంత ఎంకరేజ్మెంట్ ఉండదు అని నేను విన్నా. అంటే ఇండస్ట్రీలో అంటే సిద్ధు శ్రీరామ్ గారి గురించి అయితే నాకు అంత తెలియదు. అంటే ఆయన గురించి ఎప్పుడైతే నేను వీడియోస్ చూడలేదు, అంటే ఇలా అంటున్నారు ఇలా మాట్లాడుతున్నారు అన్న విషయం నాకు తెలియదు. నేను ఇందాక చెప్పా కదా, నేను షోస్ ఎక్కువ ఫాలో అవ్వను, ఇలాంటి ఎక్కువ చూడను అని చెప్పా కదా. ఇక నాకు తెలియదు. అంటే నార్మల్గా కొంతమంది అంటుంటారు, ఇప్పుడు కొంతమంది పెద్ద పెద్ద సింగర్స్ చెప్తుంటే వింటుంటాం. అంటే ఇప్పుడు అంతెందుకు మా ఫ్రెండ్స్ మీ అందరం కూర్చున్నప్పుడు మా ఫ్యామిలీలో అనుకుంటాం, అదేంట్రా ఎప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ వేరే సింగర్స్తో పాడిపిస్తారు, మన తెలుగులో సింగర్స్ లేరా, ఇంతమంది ఉన్నారు కదా, ఇంతమందితో పాడిపించచ్చు కదా అని మేము అనుకుంటాం.
మనం ఫ్యామిలీలో ఫ్రెండ్స్ అందరి మధ్య వస్తుంది టాపిక్. నాకు కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది, అఫ్ కోర్స్ అనిపిస్తుంది. అంటే అది నిజం అనుకుంటున్నారా? అఫ్ కోర్స్ మనం చూస్తుంది అదే కదా. నిజమేముంది అంటే మేబీ మన దగ్గర అంటే వాళ్ళకి ఉంటుంది కదా బ్రో, అంటే నార్మల్గా హెవీ, మరి వాళ్ళకి ఏం కావాలో మ్యూజిక్ డైరెక్టర్ మనది వాళ్ళకి కావాల్సింది మన దగ్గర ఉంటే డెఫినెట్లీ వాళ్ళు పిలుస్తారు. అంటే మరి అది సమ్ టైమ్స్ అట్లా అనిపిస్తుంది మనం ఎప్పుడన్నా, అంటే మేబీ అదే అంటే ఇండస్ట్రీలో కమిట్మెంట్స్ ఎక్కువ ఉంటాయి అని పెద్ద టాక్ ఉంది కమిట్మెంట్స్ గురించి. అంటే ఇట్లా ఇప్పుడు రియాలిటీ షోస్ సింగింగ్ ఏవైతే ఉన్నాయో వీటిల్లో కూడా అట్లా కమిట్మెంట్స్ ఏమైనా ఉంటాయా? అది నాకు తెలియదు. నాతో ఎవరు కూడా అంటే నాతోనైతే ఎవరు మాట్లాడడం కూడా ఆ టాపిక్ కూడా ఎప్పుడు రాలేదు. మా ఫ్రెండ్స్ మధ్యనే మా మధ్య కూడా ఎప్పుడు రాలేదు. అది నార్మల్గా మన న్యూస్లో చూసేదే, అది మనకు తెలియదేముంది, న్యూస్లో చూస్తుంటాం కదా, అట్లా విన్నదే తప్ప నేను ఎప్పుడు పర్సనల్గా ఎలాంటిది ఏం లేదు. అంటే ఇప్పుడు మ్యాక్స్ జనాలని కాదు, చాలా మంది కొంతమంది బయటకు వచ్చి కూడా చెప్పడం జరిగింది, ఇలా కమిట్మెంట్ అడిగారు నేను అందుకే చేయలేకపోయినా. రీసెంట్గా అసలు చిన్న రియాలిటీ షో చేసుకునే వాళ్ళు కూడా నన్ను కమిట్మెంట్ అడిగారు. ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా చెప్తున్నారు ఈ మధ్య షార్ట్ ఫిల్మ్కి కమిట్మెంట్ అడిగారు అని చెప్పి. మరి అంత పెద్ద రియాలిటీ షో చేసినప్పుడు కమిట్మెంట్స్ అనేవి అడగరా అనేది నా ఫీలింగ్. అడగరా అంటే ఇప్పుడు మనకి అబ్బాయిలకు తెలియదు, అది అమ్మాయిలకి. అంటే నాకు అలా చెప్పుకునే అమ్మాయిలు కూడా ఎవరు లేరు ఫ్రెండ్, అంటే నార్మల్గా ఇలా ఉంటుంది అని ఎవరి దగ్గర వినలేదు నేను. మేము ఉన్నాయో మరి నాకైతే అంత ఐడియా లేదు. అంటే మనకు నార్మల్గా మా అందరూ మాట్లాడుతుంటారు ఇలా జరుగుతుంది బయట, అలా ఉంటుంది ఇండస్ట్రీలో. మేబీ అందరూ ఉండరు, కొంతమంది ఉంటారేమో అట్లా. ఓకే, అప్పటి నుంచి నాకు తెలిసి ఎక్కువ మాట్లాడిస్తున్నాను, మళ్ళీ మీ ఫ్యాన్స్ ఆడియన్స్ ఫీల్ అవుతారు. అదేం లేదు, ఇంకొక సాంగ్ ఆడియన్స్ కోసం, ఎందుకంటే ఈడేంటి అన్ని ఏదేదో మాట్లాడుతున్నాడు సింగర్ని కూర్చోబెట్టి అనుకుంటారు కాబట్టి మా ఆడియన్స్ కోసం ఒక సాంగ్. యాక్చువల్ రీసెంట్గా నా ఫేవరెట్ సాంగ్ ఇది. యాక్చువల్లీ ఈ పాటకి మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైతున్న జీవి ప్రకాష్ గారు, ఇది లక్కీ భాస్కర్ మూవీ నుంచి సాంగ్ శ్రీమతి గారు అని ఈ పాట పాడి నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాను. జీవి ప్రకాష్ గారు రియాక్ట్ అయ్యారు అనమాట, కామెంట్ పెట్టి అది చాలా బాగా ఆడుతున్నావు అది అన్నట్టు. చాలా నాకు చాలా హ్యాపీగా అనిపించింది. వన్ ఆఫ్ మై ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గారు అండ్ దేవిశ్రీ ప్రసాద్ సార్ అండ్ జీవి ప్రకాష్ గారు, తమన్ సార్, అంటే వీళ్ళు నాకు బాగా ఇష్టం ఉంటారు, మ్యూజిక్ బాగుంటుంది. అండ్ సంతోష్ నారాయణ గారు మ్యూజిక్. సో ఈ పాట నాకు మంచి ఫేవరెట్ సాంగ్ రీసెంట్గా. కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూల్ అవ్వండి మేడం గారు, చామంతి నవ్వే విసిరే మీరు, కసిరేస్తూ ఉన్నా బాగున్నారు, సరదాగా సాగే సమయంలోన మరచిపోతే బాధ కబురు, వద్దు అంటూ ఆపేదెవరు, కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూల్ అవ్వండి మేడం గారు, పలుకే నీది ఓ వెన్న పూస, అలకే ఆపే మనస, మౌనం తోటి మాట్లాడే భాష, అంటే నీకే అలుస, ఈ అలల గట్టు ఆ పూల చెట్టు నేను చల్లబడదే అంటున్నాయి, ఏం జరగానట్టు నో కరిగినట్టు నే కరగానంటూ చెబుతున్నాలే, నీతో వాదులాడి గెలవాలేనే వన్నేలాడి, కోపాలు చాలండి శ్రీమతి గారు, కొంచెం కూల్ అవ్వండి మేడం గారు. ఫస్ట్ టైం నాకు యాంకర్ ఎందుకు అయ్యాని అనిపిస్తుంది, సింగర్ అయి ఉంటే బాగుండేమో ఆ ఫీల్ వస్తుంది. ఎందుకంటే ఇంత ఈజీగా కూల్ చేయొచ్చు అని నాకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్లా చెప్తే కూల్ అయిపోతారు ఎవరైనా. ఫస్ట్ టైం అనుకుంటున్నారే అనవసరంగా యాంకర్ అయిపోయింది, సింగింగ్ సైడ్ వెళ్ళుంటే బాగుండని ఒక ఫీల్ అవుతుంది. అంటే మీరు పాడుతుంటే ఆ ఫీల్ వస్తుంది నాకు. అంటే బేసిక్గా ప్రతి ఒక్కరికి ఈ మధ్య మనం చూసుకుంటే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ దగ్గర నుంచి మొదలు పెడితే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వరకు బిగ్ బాస్ వెళ్ళాలి అని ఒక థాట్ అయితే ఉంది ప్రతి ఒక్కరికి. మీకు కూడా అలాంటిది ఏమైనా బిగ్ బాస్ సైడ్? ఆఫ్ కోర్స్, ఒకవేళ మనకు అలాంటి ఛాన్స్ వస్తే డెఫినెట్లీ వెళ్తా. అంటే మెసేజ్ ఏమైనా ఇంకా రాలేదా బిగ్ బాస్? రాలేదండి. అంటే మేబీ అందులో వెళ్ళాలంటే మినిమం ఏమైనా
ఏమంటారు బాగా పాపులర్ అయ్యి లేకపోతే ఎందుకు మీరు ఆల్రెడీ సరిగమపాలు పాపులర్ అంటే కదా. వాళ్ళకి కావాల్సింది మనం ఇవ్వాలి కదా. అంటే వాళ్ళు తీసుకెళ్తే ఇస్తాం, బట్ కాకపోతే మన దాకా అది రాలేదు. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఆ ఛాన్స్ వచ్చేసింది, వెళ్ళి ఏం చేస్తారు హౌస్లో? వెళ్ళి ఏం చేస్తాం, ఏముంది అక్కడ వాళ్ళకి అక్కడ కూడా ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది, ఆల్రెడీ లవర్ వద్దు ఇట్లుంటుందా? లేకపోతే ఎవరైనా అమ్మాయి అక్కడికి వెళ్ళాకే అక్కడ సిచ్యువేషన్ తగ్గట్టు యాక్చువల్ నాకు కొంచెం అంటే నేను మాట్లాడే విధానం కొంచెం కొట్టినట్టు ఉంటుంది నార్మల్గా. యాక్చువల్ మన తెలంగాణ కదా మనది, కొట్టినట్టు ఉంటుంది, కొంచెం హ్యార్షిగా ఉంటుంది అన్నట్టు ఉంటుంది. మరి మేబీ అక్కడ వాళ్ళకి అక్కడికి వెళ్ళాక ఎలా ఉంటుందో చెప్పలేము. అది కొంచెం కోపం ఎక్కువ. అంటే కంటెంట్ కావాలి వాళ్ళకి. కంటెంట్ రావచ్చు, వస్తుంది. అంటే ఎట్లాంటిది ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీ నుంచి మీ ఫ్యాన్స్కి? అంటే మనం సింగర్ యాక్చువల్ సింగింగ్ డెఫినెట్లీ సాంగ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అక్కడ కూడా సాంగ్స్ పాడతాం, అక్కడికి వెళ్ళిన సాంగ్స్తో ఎంటర్టైన్మెంట్ చేస్తాం. అండ్ అఫ్ కోర్స్ అక్కడ ఏదైనా మనకి ఎవరితో ప్రాబ్లం కానీ ఏదైనా గొడవలు కానీ ఏదైనా ఉంటే అఫ్ కోర్స్ అన్నీ జరిగిపోతుంటాయి ఆటోమేటిక్గా. బిగ్ బాస్ హౌస్ అంటేనే అదే కదా. ఓకే, బేసిక్గా మీ ఫ్యాన్స్కి అయితే ఉంటుంది వెళ్ళాలి, మా వాడు కూడా వెళ్తే బాగుంటుంది ఒక ఫీల్. వెళ్తే బాగానే ఉంటుంది. అంటే రెడీగా ఉన్నారా మీరు వెళ్ళడానికి? వెళ్ళడానికి రెడీగా ఉన్నా, వెళ్తా బ్రో. అంటే నార్మల్గా డెఫినెట్లీ మనం వెళ్ళాలి చేయాలని కాదు, అలాంటి ఛాన్స్ వస్తే డెఫినెట్లీ వెళ్తాం. సరే ఇప్పుడు ఇంకెక్కువ ఇబ్బంది పెట్టాను నేను, ఇప్పటికే చాలా టైం అయిపోయింది కాబట్టి ఇంకొక సాంగ్ పాడ్కాస్ట్ క్లోజ్ చేద్దాం. సూపర్ బ్రో, థ్యాంక్ యూ. ఆ ఫీల్ తెలుస్తుంది మాకు లోపల నుంచి, ఆ ఫీల్ వస్తుంది. అంటే సరిగమపాలోనే కాకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్, నేను పిలవగానే మేము వచ్చినందుకు అండ్ మీ టైం ఇచ్చినందుకు. అండ్ ఐ హోప్ మీరు సరిగమపాలోనే కాకుండా మమ్మల్ని బిగ్ బాస్లో కూడా ఎంటర్టైన్ చేయాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ.